అందరినీ మ్యూట్లో పెడుతుంది. చంద్రబాబు గారు ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే కొంచెం రిమైండ్ చేయండి నాకు. ఓకే సార్. మిగిలిన వాళ్ళందరినీ నేను క్లోజ్లో పెట్టేశాను. రైట్, నా స్క్రీన్ కూడా షేర్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు షేర్ అవుతుంది. రైట్ సార్, శంకర్రావు గారు యాన్ అయినట్టున్నారు, వీడియో ఆన్ చేశారు. రంగారావు గారు నమస్తే అండి, మీకు కూడా కోహోస్ట్ చేస్తున్నా సార్, మీరు కూడా అన్మ్యూట్ చేసుకోగలుగుతారు. శంకర్రావు గారు గుడ్ ఈవినింగ్, మీకు కూడా కోహోస్ట్ ఇచ్చాను. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. రైట్ సార్, రైట్, మన నెగమగితో మనం ముందుకెళ్దాం సార్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. రైట్ సార్, మనకి లైఫ్లో ఏదైనా అచీవ్ అవ్వాలంటే ప్రాపర్ ట్రైనింగ్ అనేది అవసరం అని మాట్లాడుకున్నాము. అదే ఇక్కడ ఈ చార్ట్లో ఉంది. సో మనము ఎటువంటి అద్భుతాలను చేయగలుగుతాము, ఏదైనా సాధ్యమే. కాకపోతే మనకు కావాల్సింది ఏంటంటే ప్రాపర్ ట్రైనింగ్. సో నేర్చుకోవాలన్నమాట. అందుకని ట్రైనింగ్ ఉంటే ఏరోప్లేన్ కూడా నడపచ్చు, ట్రైనింగ్ లేకపోతే సైకిల్ కూడా నడపలేమని చెప్తారు. సో అందుకనే ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవడానికి మీకు అవకాశం వచ్చినా, ఎక్కడ ఏం నేర్చుకోవడానికి అవకాశం వచ్చినా మీరు ఇమీడియట్గా సెషన్స్ అటెండ్ అవ్వండి. మీ గ్రోత్ మీ ట్రైనింగ్ మీద, మీరు ఎంత ట్రైన్ అవుతున్నారనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మనది ఇప్పుడు కూడా పర్టికులర్గా లైఫ్ ఇన్సూరెన్స్ సెల్లింగ్ అనేది మూడ్ బేస్డ్ బిజినెస్. అది ఎప్పుడు నిరంతరంగా మనం అదే ఫీల్డ్లో ఉంటేనే, అదే ఆలోచనతో ఉంటేనే చేయగలుగుతాం. ఎందుకంటే మూడ్స్ స్వింగ్ అవుతూ ఉంటాయి. పొద్దున్న మన ఆలోచనలు ఒకలా ఉంటాయి, మధ్యాహ్నం ఒకలా ఆలోచనలు ఉంటాయి, రాత్రి ఒకలాగా ఆలోచనలు ఉంటాయి. సో ఈ ఆలోచనలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ మారినప్పుడు మన మైండ్ డైవర్ట్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మన బిజినెస్ సంబంధించిన ఏదో ఒక యాక్టివిటీతో ఇన్వాల్వ్ అవుతూ ఉండాలి, కానీ టచ్లో ఉండాలన్నమాట. ఏదో ప్రోగ్రామ్ పెట్టుకోవాలి, ఏమి లేకపోయినా మనం కల్పించుకోవాలి. ఏ పని లేకపోయినా రోజు మీ డిఓతో మాట్లాడడము, మీ బిఎంతో మాట్లాడడము, ఇంకొకరితో మాట్లాడడము, ఇంకో ట్రైనర్తో మాట్లాడడము, లేదా ఆన్లైన్లో మన బిజినెస్ సంబంధించి రీసెర్చ్ చేయడము, ఏదో ఒకటి మన బిజినెస్ సంబంధించి రిలేటెడ్ చేస్తూ ఉండాలి. మైండ్ డైవర్ట్ అవ్వకుండా చూసుకోవాలి ఎప్పుడు కూడా. రైట్, ఇంకొకటి మనము ఇంతకు ముందు సెషన్స్లో చాలా విషయాలు మాట్లాడుకున్నాము. దాంట్లో పర్టికులర్గా లాస్ట్ 2 వీక్స్గా మనం ఎన్ఆర్ఐ
పాలసీల గురించి మాట్లాడుకోవడం అనేది మనం చేసినాం. కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఎన్ఆర్ఐలు అంటే ఎవరు, ఎన్ఆర్ఐ అలాగే ఆ, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కొన్ని నేర్చుకున్నాం. వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఏముంటాయి, ఏమేమి తీసుకోవాలి, మన ఇన్సూరెన్స్ ఎలా చేస్తాము, అక్కడే ఉండగా ఎలా చేస్తాము, లేదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా చేస్తాము, దాని రూల్స్ ఏంటి, ఇలాంటి విషయాలు మాట్లాడుకున్నాం. సో మనము ట్రై చేయాలి. ఇందులో మన టీం నుంచి ఎవరైనా ఒక్కరైనా మాకు తెలుసున్న బంధువులు చుట్టాల్లోంచి ఒక్కరినారైనా ఐడెంటిఫై చేసి ట్రై చేశారా అనేది నేను అడగాలనుకుంటున్నాను యాక్చువల్గా. సో నాకేం సమాధానం చెప్పనవసరం లేదు, మీకు మీరు చెప్పుకోండి. సో ట్రై చేయండి, ట్రై చేయండి. అయితే ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏముందంటే మనకి పర్టికులర్ ఇన్సూరెన్స్ ఏజెంట్లకి ఏదైనా కానీ నేను కంప్లీట్గా పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత ఎక్స్పర్ట్ అయినాక చేద్దాం ఆ పని అనేది మైండ్లో ఉంటుంది. అది ఈ ఎక్స్పెక్ట్ అవ్వడం అనేది ఒక మిత్ అనమాట, అది ఒక మాయ. అది ఎవరు ఎక్స్పెక్ట్ ఆ పని చేయకుండా కాలేరు. ఎక్స్పెక్ట్ అయినాక చేద్దాం అనేది జరగదు. అది మనము ఇమీడియట్గా మనకున్న నాలెడ్జ్తో మనకున్న సోర్సెస్తో ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. నెమ్మదిగా చేసుకుంటా పోతే ఒక రోజుకి ఎక్స్పెక్ట్ అవుతాం. మనకు చెప్తారు కదా, ఒక రూల్ ఉంటుంది, ఎవరు ఎక్స్పెక్ట్ అవుతారు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నారు, ఆయన చాలా ఈజీగా ఇట్లా ఆడగలుగుతున్నాడంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఎక్స్పర్ట్ అయ్యాడు. ఎక్స్పర్ట్ ఎలా అవుతాడంటే ఆయన ఎవరైనా కానీ రోజుకు ఒక 2.5 గంటలు చొప్పున అట్లీస్ట్ ఒక 10 years కష్టపడితే ఎక్స్పర్ట్ అవుతారండి. మన సైన్స్ చెప్తుంది, అది రీసెర్చ్. లేదా రోజుకి 5 గంటలు ఏదైనా ఒక టాపిక్ మీద నువ్వు ఒక 5 years కష్టపడితే అప్పుడు నువ్వు ఎక్స్పర్ట్ అవుతావు. సో అంటే ఆ ఒక పని అనుకుని ఆ పనికి రోజుకి ఇన్ని గంటలు చెప్పను నువ్వు ఇన్నేళ్ళు కష్టపడితే అప్పుడు ఎక్స్పర్ట్ అవుతావు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, ఎక్స్పర్ట్ అయినాక పని చేద్దాం అనుకుంటారు. అది కాదనమాట. సో కాబట్టి ఇమీడియట్గా మీరు రంగంలోకి దిగాలి. సో నేర్చుకున్న తర్వాత చేద్దాం అనేది ఉండదు. మనం చేసుకుంటా పోతే మనం నేర్చుకుంటాం. అవే నేర్పిస్తాయి, అవసరం ఏదైనా మనకు నేర్పిస్తుంది. సో అలాగే ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకున్నాము. 1 minute, మీరంతా అక్కడికి వెళ్ళిపోయారు. 1 minute, ఓకే, రైట్. ఇంకో విషయం కూడా ఇక్కడ మాట్లాడుకున్నాం మనము. మనము ఏదైనా ఒక విషయంలో ఎక్స్పర్ట్ అవ్వాలంటే డైలీ ఒక 2.5 hours అన్న వర్క్ చేయాలని మాట్లాడుకున్నాం. లేదా డైలీ 5 hours చేయగలిగితే ఓన్లీ 5 hours లోనే ఎక్స్పర్ట్ అవుతాం అనుకున్నాం. సో మరి ఈ 5 hours లేదా ఈ 2.5 hours మనం ఏ విషయాల మీద ఫోకస్ చేయాలి? హెల్దీ మైండ్, హెల్దీ బాడీ, ఇది చాలా అవసరం అనమాట ఏదైనా ఒక పని చేయడానికి. పర్టికులర్గా మీరు ఏజెంట్గా సక్సెస్ అవ్వాలంటే హెల్దీ మైండ్, హెల్దీ బాడీతో పాటుగా హెల్దీ రిలేషన్స్ కూడా అవసరం. ఎందుకంటే ఇన్సూరెన్స్ బిజినెస్ అనేది ఇప్పుడు కూడా రిలేషన్ మీదే రన్ అవుతుంది. కాబట్టి ఈ రిలేషన్ మెయింటైన్ చేయడము, అలాగే మనం ఒక బిజినెస్ ఉన్నాం, బిజినెస్ ఎప్పుడు కూడా ఎవరు గ్రో అవుతారంటే కనుక ఆ రికార్డ్స్ బాగా మెయింటైన్ చేసే వాళ్ళే గ్రో అవుతారు. బిజినెస్లో ఇన్ఫ్లో, అవుట్ఫ్లో రెండు ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్, ప్రాఫిట్, లాస్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం కరెక్ట్గా మేనేజ్ చేయగలగాలంటే వాటి రికార్డ్స్ మెయింటైన్ చేయగలగాలి. ఈరోజు నా ఇన్వెస్ట్మెంట్ ఎంత చేశాను, ఈరోజు నాకు రాబడి ఎంత వచ్చింది, ఈరోజు నేను ఎంతమందిని కలిశాను, ఈరోజు ఏంటి నా వర్క్, ప్రతిదీ కూడా పిన్ టు పిన్ రికార్డ్ చేసుకోగలగాలి. ఈ 4 విషయాలు రెగ్యులర్గా చేస్తూ మీరు ఒక 2.5 hours రోజు, లేదంటే 4 to 5 hours పర్ డే ఇలా మీరు వర్క్ చేస్తే ఏదైనా విషయం, ఏ విషయమైనా కానీ మీరు ఒక 5 years 6 years కష్టపడిన తర్వాత మీరు ఎక్స్పర్ట్ అవుతారు. మీరు చూస్తుంటారు, మనకి గ్రూపుల్లో వస్తూ ఉంటాయి, ఒక ఏజెంట్ ఆల్ ఇండియా టాప్ ఏజెంట్ అంట, ఇన్ని వేల పాలసీలు ఒక ఏజెంటే చేశారంట, ఇన్ని కోట్లు తీసుకున్నాడంట, ఆయన పర్ మంత్ ₹1,00,00,000 సంపాదిస్తాడంట. సో ఇలా మనం గొప్ప గొప్ప హిస్టరీస్ అన్ని వింటూ ఉంటాం, పెద్ద గొప్ప గ్రేట్ స్టోరీస్ అన్ని వింటుంటాం. ఈ స్టోరీస్ అన్ని ఎవరు రాసినవి, ఎవరి గురించి అంటే ఇలా రోజుకి 2.5 గంటలు 5 గంటలు కష్టపడిన వాళ్ళు ఈ స్టోరీలు. మనలో చాలా మంది కూడా అరే నేను కూడా ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా అవ్వాలని ఉంటుంది. బట్ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏమొస్తుందంటే మనకు చెప్తారు కదా, స్వర్గానికి వెళ్ళడానికి అందరూ రెడీ ఉంటారంట, కానీ చావడానికి ఎవరు ముందుకు రారంట. ముందు చేస్తే స్వర్గం వస్తుంది, ఓకే, కానీ స్వర్గం కావాలి కానీ నేను చావడానికి సిద్ధంగా లేను. ఇలా అంటే నాకు అన్నీ కావాలి కానీ నేనేమి వర్క్ చేయను, దానికోసం ఏం త్యాగం చేయను అంటాడు. ప్రతిదీ కూడా ఏదైనా కానీ ఒక త్యాగాన్ని కోరుకుంటుంది. ఏది ఫ్రీగా రాదు ఈ ప్రపంచం. ఒకటి కావాలంటే దానికి కొన్ని అర్హతలు ఉంటాయి, అర్హతలు సాధించుకోవాల్సిందే. సో ఈ 4 మీద ఫోకస్ చేయండి. ఈ 4 మీద ఫోకస్ చేయడానికి సింపుల్గా మనం పెద్ద రీసెర్చ్ ఏం చేయనవసరం లేదు.
మార్నింగ్ లేచిన తర్వాత ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మీ గోల్ గురించి మీ గురించి పాజిటివ్గా కొన్ని విషయాలు అఫర్మేషన్స్ అంటాం అవి తయారు చేసుకొని మీ మైండ్ని పాజిటివ్గా ఉంచుకోండి. అంటే లేచిన తర్వాత 1 అవర్ నెగిటివ్ విషయాలు మైండ్లోకి రాకుండా జాగ్రత్త పడండి. మన ఆలోచనలన్నీ ఎలా వస్తాయి, మన అవుట్పుట్ మన ఆలోచన ఎలా వస్తాయి అంటే మన ఇన్పుట్ మీదే. ఈ విషయంలో చాలా జాగ్రత్త పడాలి మనం. మన మైండ్ నెగిటివ్గా ఆలోచన చేస్తుందంటే దాని అర్థం ఏంటంటే మనం నెగిటివ్ ఏదో ఇన్పుట్ ఇస్తున్నామని. ఈ మైండ్ ఒక చెరుకు రసం పిండి ఒక యంత్రం లాంటిది. దాంట్లో చెరుకు గడ్డలు పెట్టామనుకోండి చెరుకు రసం ఇస్తుంది. మీరు చేది పెడితే చేదు రసం ఇస్తుంది, కాకరకాయలు పెడితే కాకరకాయ రసం ఇస్తుంది, చెత్త పెడితే చెత్తే బయటకు వస్తుంది. అలాగే మన మైండ్లో మన ఆలోచన పాజిటివ్గా లేదంటే దాని అర్థం ఏంటంటే మనం నెగిటివ్ చెత్త మిషన్లో నెగిటివ్ విషయాలు వేస్తున్నామని అర్థం. ఎలా వేస్తాం మనం జనరల్గా? మనకు తెలుసు కదా, పంచేంద్రియాల ద్వారా జనరల్గా మనం సెన్సస్ అవుతాం. ప్రతిదీ మనం అబ్జర్వ్ చేస్తాం. ఏ విషయాన్నన్నా పంచేంద్రియాలు అంటే కళ్ళు చూడడం, ముక్కు స్మెల్, మాట్లాడడం, వినడం, స్కిన్ టచ్, ఇవన్నీ చెప్తారు కదా. దీంట్లో ప్రధానంగా మైండ్లోకి ఇన్పుట్ ఇచ్చేది మనం 2 విషయాలుగా ఇస్తాం. ఒకటి, డైలీ మనం ఏం చూస్తున్నాం, చూడడము, వినడం. ఈ 2 వాటి ద్వారా మైండ్కి ఇన్పుట్ ఇస్తాం మనం. దీన్ని బట్టే మన ఆలోచనలనే అవుట్పుట్ వస్తాయి. మీరు రాత్రి అంతా క్రైమ్ స్టోరీలు, క్రైమ్ సీరియల్ చూసారనుకోండి, పొద్దున్న లేచిన రాత్రి కల్లోకి మనల్ని ఎవరో వచ్చి చంపేసినట్టు వస్తాయి కళ్ళు. పొద్దున్న లేచినా కూడా ఇదే ఫీలింగ్ ఉంటుంది. ప్రపంచం అంతా నెగిటివ్గా కనపడుతుంది. అందరూ దొంగలే కనపడతారు ఎక్కడ చూసినా. సో దానికి రీజన్ ఏంటి? మనం నెగిటివ్ విషయాలు ఎక్కువ రీల్స్ చూసినా, వీడియోలు చూసినా ఇన్పుట్ నెగిటివ్ ఇస్తున్నాం కాబట్టి అవుట్పుట్ కూడా నెగిటివ్ వస్తుంది. సో కాబట్టి మనం అవుట్పుట్ పాజిటివ్ ఆలోచనలు రావాలంటే మనము పాజిటివ్ ఇన్పుట్స్ ఇవ్వాలి. పాజిటివ్ ఇన్పుట్స్ అంటే ఏంటి? ఎర్లీ ఫస్ట్ 1 అవర్, డైలీ 1 అవర్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మైండ్. ఫ్రెష్ మైండ్తో ఉంటాం. ఈ 1 అవర్ నెగిటివ్ విషయాలు రాకుండా గోల్డెన్ అవర్ అంటారు. అందుకనే మీ ఫ్యూచర్ గురించి ఆలోచన చేయండి. కూర్చొని ప్రశాంతంగా చోట కూర్చోండి. మీరు లక్షలు సంపాదిస్తున్నట్టు, కోట్లు సంపాదిస్తున్నట్టు, ఒక ₹1,00,00,000 సంపాదించి మంచి కార్లు తిరుగుతున్నట్టు, మంచి సొసైటీలో రెస్పెక్ట్ ఉన్నట్టు, మీ కుటుంబ సభ్యులందరినీ హ్యాపీగా చూసుకున్నట్టు, ఇలాంటి కొన్ని విజువల్ చేసుకోండి. ఎందుకంటే మీ ఆలోచనలే మీరు అంటారు కదా. సో ఈ ఆలోచనలు మంచిగా ఉంటే ఆటోమేటిక్గా మన భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది. సో ఈ విషయం ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి. అలాగే వర్కింగ్ హ్యాబిట్స్ అంటే ఏంటి? మనం డైలీ ఫీల్డ్కి వెళ్తాం. ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత డైలీ ఎన్ని మీటింగ్స్ అని మనం పెట్టుకున్నాము, అన్ని మీటింగ్స్ చేసామా లేదా? ఫిజికల్ వర్క్, లెగ్ వర్క్ కూడా మనకు అవసరం. మైండ్ వర్క్ చేయాలి, ఫిజికల్ వర్క్ చేయాలి. తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చినాక రికార్డ్స్ రాసుకోవాలి. ఎఫర్మేషన్స్ మళ్ళీ ఈరోజు జరిగిందంతా ఒకసారి రివైండ్ చేసుకోవాలి. దాన్నంతా బుక్లో నోట్ చేసుకోవాలి, రికార్డ్ కీపింగ్. సో మార్నింగే మనం ఎఫర్మేషన్స్ అయిపోయినాక ఎవరికైనా గుడ్ మార్నింగ్ మెసేజ్లు కానీ ఏమన్నా ఉంటే ఎర్లీ మార్నింగ్ మెసేజ్లు పెట్టచ్చు, రిలేషన్ మెయింటైన్ చేయడం కోసం. వాళ్ళ బర్త్డేకి గిఫ్ట్లు తీసుకెళ్ళి ఇవ్వడము, వాళ్ళు ఎవరినెవరిని కలవాలి, ఇవి కూడా మన ప్లానింగ్లో ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుని ఈ 4 విషయాల్లో మనం ఫోకస్ చేస్తే కనుక మన గ్రోత్కి తిరుగుండదు. ఇన్సూరెన్స్ సెల్లింగ్లో పర్టికులర్గా అసలు యాక్చువల్ చెప్పాలంటే మన ఇన్సూరెన్స్ బిజినెస్ అనేది చాలా సింపుల్ సార్, చాలా సింపుల్, ఏ కష్టం లేదు. మనకు తెలుసున్న బంధువులు, చుట్టాలు, ఈ స్క్రీన్ మీద ఉంది, ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కొత్త వాళ్ళ కోసం ఈ స్క్రీన్ షాట్ పెట్టింది యాక్చువల్గా. సో మనం ఎండిఆర్టీ ఏజెంట్ అవ్వాలనుకుంటున్నాం. మన గోల్ పెద్దగా ఉంది కాబట్టి సో ఇక్కడ డైలీ మార్నింగ్ ఒక మీటింగ్, ఈవినింగ్ ఒక మీటింగ్ అని రాశాను నేను. ఇది కొత్త వాళ్ళకి యాక్చువల్, అంటే నెలకు 30,000 నుంచి 50,000 మధ్యలో సంపాదించుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ ప్లానింగ్ ఇది. ఇందులో రాకెట్ సైన్స్ ఏం లేదు. నీ దగ్గర ఒక లిస్ట్ పెట్టుకుంటావు, నువ్వు 500 1000 నీ బంధువులు చుట్టాలు అందరివి పేర్లు రాసుకుంటావు కదా. ఒక వారం వచ్చిన వెంటనే ఫస్ట్ వారంలో నువ్వేం చేస్తావు, ఈ లిస్ట్లోంచి ఒక 20 మంది, ఈ వారం నేను వీళ్ళతో పనిచేస్తాను, 20 మంది పేర్లు ఒక వైట్ పేపర్ మీద రాసుకుంటావు. 20 మంది రాసుకుంటావు వారంలో. మార్నింగ్ ఎవరిని కలవాలి, ఒక 5 రోజులు 20 మందిని రాసుకున్న తర్వాత 20 మందికి ఫోన్ చేస్తావు. నువ్వు 20 మంది దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవడం ప్రయత్నం చేస్తావు. ఈ 20 మందిలో నీకు 10 మంది మీటింగ్స్, 10 మంది అపాయింట్మెంట్స్ దొరుకుతాయి. వాళ్ళలో మార్నింగ్ ఒకరు, ఈవినింగ్ ఒకరు, వాళ్ళ ఎంప్లాయ్ ఏం చేస్తున్నాడు, ఏంటి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, ఎక్కడ ఫ్రీగా దొరుకుతాడు, ఏ టైంలో ఫ్రీగా దొరుకుతాడు ప్రాస్పెక్ట్, మనం చెప్పేది ఎక్కడ ఫ్రీగా వినగలుగుతాడు, అలాగే ఆయనకి ఏమి ఇష్టం, ఏం అవసరాలు ఉన్నాయి, ఇవన్నీ రీసెర్చ్ చేసుకొని మనం మార్నింగ్ ఒకరిని కలుస్తాం, ఈవినింగ్ ఒకరిని కలుస్తాం. ఇట్లా మనం వారంలో ఒక 5 రోజులు పని చేయగలిగినా కూడా ఈ 10 మందిని కలుస్తాము. మనకు లా ఆఫ్ యావరేజ్ ఏముంది, 10లో 2 నోలు వస్తాయి, 2 ఎస్లు వస్తాయి. అంటే 2 ఎస్లు కావాలంటే 8 నోలు తినాల్సిందే, ఇష్టమున్నా లేకపోయినా.
సో కాబట్టి ఏంటంటే ఇలా మనము ఈ వారం పని చేస్తాము. నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి మళ్ళీ ఇంకో 20 మందితో వర్క్ చేస్తాము. ఈ ముందు వారం మిస్ అయిన వాళ్ళు కూడా మనకు నెక్స్ట్ వీక్ దొరుకుతారు, సెకండ్ మీటింగ్, సెకండ్ ట్రయల్లో. ఈలోగా మనం ఇంతకు ముందు మాట్లాడిన ఫాలోఅప్ చేస్తాము. ఎందుకంటే మనకు వచ్చే బిజినెస్ 80% ఫాలోఅప్ మీదే వస్తుంది. అంటే కస్టమర్ 4th మీటింగ్ 5th మీటింగ్లోనే 80% బిజినెస్ వస్తుంది మనకి. సో కాబట్టి మనం ఏం చేస్తున్నాము, వీళ్ళ పేర్లు రాసుకుంటున్నాం, రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటూ పోతున్నాం అంతే. 4-5 పాలసీలు ఉంటాయి, 4 స్క్రిప్ట్లు నేర్చుకుంటున్నాము, వెళ్తున్నాము, చెప్తున్నాము, వస్తున్నాము. అవసరం ఉందా లేదా, అవసరం ఉందా లేదా. సో ఇది సింపుల్, ఇదే మనం చేసిన బిజినెస్. ఎందుకంటే ఏం లేదు యాక్చువల్గా. సో అంటే ఇందులో కాకపోతే మన సక్సెస్లో మెయిన్ ఇంపార్టెంట్ రిపిటేషన్. మన సక్సెస్కి కీ ఏంటంటే రిపిటేషన్, రిపీటెడ్గా చేయడం, రిజల్ట్తో మన మైండ్లో పెట్టుకోకుండా. ఇప్పుడు చూడండి, డ్రామా జరుగుతుంది. పాతకాలంలో మన విలేజ్లో నాటకాలు వేస్తారు, మీకు ఐడియా ఉండి ఉంటుంది. స్టేజ్ డ్రామాలు ఒక సీన్ ఉంటుంది, ఈ సీన్లో యాక్ట్ చేస్తారు. ఇప్పుడు ఏదో కామెడీ సీన్ అయిందనుకోండి, వెంటనే ఈ సీన్ అయిపోయిన వెంటనే మళ్ళీ స్క్రీన్ మార్చేస్తారు, ఇంకో 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 సీన్ ఉంటుంది అక్కడ. ముందు సీన్ ఎలా వచ్చినా కూడా సెకండ్ సీన్ వదిలేస్తారు తెలుసా. యాక్టర్స్, అసలు సీనియర్ యాక్టర్స్ ముందు సీన్లో ఏదో డైలాగులు మర్చిపోయినా కూడా మళ్ళీ సీన్ మారిన వెంటనే మళ్ళీ కొత్త ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారు వాళ్ళ సీన్. అలాగే మనకేంటంటే ఒక కస్టమర్ దగ్గర ఒక సీన్, కొన్ని విషయాలు నేర్చుకుంటాం, కొన్ని అనుభవం అవుతాయి, కొన్ని కలిసి వస్తాయి. ఒక డీల్ మనకి ఎలా అంటే ఎస్ అంటే ఓకే, నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ అని అర్థం. అది లెర్నింగ్ అవుతుంది. ఎస్ అంటే ఎర్నింగ్, నో అంటే లెర్నింగ్. ఈ రెండే ఉంటాయి ఇన్సూరెన్స్ సెల్లింగ్లో, ఎందుకంటే ఏముండవు. ఏదో ఒక క్వశ్చన్ నేర్చుకుంటాం, కస్టమర్ ఏ విధంగా అబ్జెక్షన్ చెప్పగలడో నేర్చుకుంటాం. దానికోసం మనము మైండ్ వర్క్ చేస్తాం. దానివల్ల మనకి నిజానికి ఈ నో వల్ల మనకి నోలు మీకు ఎంత హెల్ప్ చేస్తాయో తెలుసా. మన ఫీల్డ్లో నో అంటే ఎంజాయ్ చేయాలి మనం. నో వల్ల ఉపయోగం ఏంటో తెలుసా, రియల్గా మనకి మన జాబ్ పట్ల నాలెడ్జ్ పెంచుతాయి నోలు. మన ప్రొఫెషన్ పట్ల, మన జాబ్ పట్ల కాన్ఫిడెన్స్ పెంచుతాయి ఈ నోలు. మీరు ఎంత బాగా నోలు వింటున్నారో అంత స్ట్రాంగ్ అయిపోతారు మీరు. మిమ్మల్ని ఎవరు కదిలించలేనంత స్ట్రాంగ్ అయిపోతారు మీరు. సో ఇవన్నీ ఏంటంటే కన్సిస్టెన్సీ, రిపీటెడ్గా రిజల్ట్ నేను మైండ్లో పెట్టుకోను, ఒక 10 మందిని కలిస్తే కానీ నేను వెనక్కి తిరిగి చూడను అనేది ఎప్పుడు మైండ్లో ఉండాలి. మార్కెటింగ్లో ఇది ఒకటే ఫార్ములా. 10 మెంబర్స్ని మీరు కలిస్తేనే కానీ మీ రిజల్ట్ తెలియదు, అంచనా వేయకూడదు. మనం ఏం చేస్తామంటే చాలామంది ఒకరిని కలుస్తాం, రెండో వాళ్ళని కలుస్తాం, మూడో వాళ్ళని కలిసేటప్పుడు డిసిషన్ తీసేసుకుంటాం. అట్లా చేయకూడదు. ఈ విషయంలో జాగ్రత్త ఉండాలి. పర్టికులర్గా మనము MDRT ఛాలెంజ్ తీసుకున్నాం కాబట్టి మీరు ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చేస్తున్నారా లేదా, ఇది చాలా అవసరం. ఒకసారి చెక్ చేసుకోండి, ఒక్కసారి ప్రేయర్ చేయండి, ప్రతిజ్ఞ చేసుకోండి. నేను ఈ సంవత్సరం MDRT అవుతానని నేను కమిట్మెంట్ తీసుకున్నాను, ఒక ప్రామిస్ చేశాను, నా ప్రామిస్ నేను నిలబెట్టుకుంటాను. దాని ద్వారా నేను బ్రాంచ్కి మంచి పేరు తీసుకొస్తాను, మా కుటుంబానికి మంచి పేరు తీసుకొస్తాను, ఆర్థికంగా నేను స్ట్రాంగ్ అవుతాను. ఇది ఒక్కసారి మీరు 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 ప్రమాణం చేసుకోవాలి మీకు మీరే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎవరు మన జీవితాన్ని మార్చలేరు. మన జీవితాన్ని మనమే మార్చుకోగలం. మన జీవితానికి శిల్పి మనమే. అందుకని పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఏరు దాకా తీసుకురావచ్చు కానీ నీరు తాగించలేము గుర్రాన్ని, ఏదో అంటారు కదా. అలాగా ఎవరైనా మీకు దారి మాత్రమే చూపించగలుగుతారు, నడవలసింది మీరే. మీ ఆకలికి మీరే తినాలి. మీకు ఆకలేసింది నేను తింటే కుదరదు, అది మీరే తినాలి. ఇన్ని చదివినా ఎంత ట్రైనింగ్ అయినా కూడా మీరు నేర్చుకోలేరు. ఎప్పుడు నేర్చుకుంటారో తెలుసా, మీరు కస్టమర్ దగ్గర ముందు కూర్చొని ముందు భయపడుతూ ఉంటారు. అమ్మో ఆయన ఏం అడుగుతాడో, నేనేం చెప్పాలని భయపడతారు, కాళ్ళు వణుకుతూ ఉంటాయి, చేతులు వణుకుతూ ఉంటాయి. ఇవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మాత్రమే మీకు ప్లాన్ ప్రజెంటేషన్ వస్తుంది. ఈ ప్రపంచంలో బెస్ట్ ప్లాన్ ప్రజెంటేషన్ మీరు సొంతంగా ఇవ్వగలిగేది, అది కూడా మీరు ఒంటరిగా ఎవరి హెల్ప్ తీసుకోకుండా వెళ్ళి ఇచ్చింది ఉంటుంది కదా, అదే వరల్డ్లో బెస్ట్ ప్లాన్ ప్రజెంటేషన్. మీ డిఓని తీసుకెళ్ళో, మీ బిఎం తీసుకెళ్ళో, ఇంకొకరిని తీసుకెళ్ళో, మీ లీడర్ని తీసుకెళ్ళో ఇప్పించింది బెస్ట్ ప్లాన్ ప్రజెంటేషన్ కాదు. మీరు ఓన్గా ఎవరి హెల్ప్ తీసుకోకుండా, అది ఎలా అన్నా రానివ్వండి, అదే వరల్డ్లో బెస్ట్ ప్లాన్ ప్రజెంటేషన్. సో అలాగే మార్నింగ్ ఈవినింగ్ కూడా కంపల్సరీగా మీరు ఎఫర్మేషన్స్ చాలా అవసరం సార్. పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు ఈ ఎఫర్మేషన్స్ చాలా అవసరం మనకి. ఇప్పుడు కూడా చాలా మంది డైవర్ట్ అయిపోతూ ఉంటారు మైండ్. ఎందుకు డైవర్ట్ అయిపోతున్నారంటే
నాకు తెలుసు అంటే మార్నింగ్ ఈవినింగ్ ఎఫర్మేషన్స్ అనేవి మన డే మొత్తం గైడ్ చేస్తాయి. అందుకని మీకు ఈ ఎఫర్మేషన్ సీట్ ఇచ్చా నేను. ఈ బుక్లో రాయమన్నాను నేను. డైలీ ఎంతమంది రాస్తున్నాను నాకు తెలియదు. డైలీ వీక్లీ రిపోర్ట్ ఇందుమే రాయండి అని చెప్తున్నాను నేను. మీకు బుక్ కూడా మీకు ఎంతమంది వాడుతున్నారో తెలియదు. సింపుల్ బుక్, చిన్న బ్యాగ్లో పెట్టుకోవచ్చు, ఏం లేదు, చాలా ఈజీ క్యారీ చేయడం. రాయండి, ఎవరిని కలుస్తున్నామో రాయండి, పాలసీలు కంప్లీట్ అయితే రాయండి. మీ వీక్లీ రిపోర్ట్ అంతా ఒకే పేజీ మీద ఉండనివ్వండి, చిన్నగా రాయండి, డైలీ రాయండి బుక్లో. దీనివల్ల ఏమవుతుంది తెలుసా, మీకు టైం ఎక్కడ వేస్ట్ అవుతుందో ముందు తెలుస్తుంది, అన్నిటికంటే ఇంపార్టెంట్. ఎందుకంటే టైమ్ ఈజ్ మనీ. అంటే టైమ్ ఈజ్ మనీ అంటే మనకు టైం వేస్ట్ అవుతుందంటే కొంత డబ్బు కోల్పోతున్నట్టే. ఐన్స్టీన్ చెప్తారు టైమ్ ఈజ్ మనీ అని. ఇంకా చెప్పాలంటే టైమ్ ఈజ్ మోర్ దాన్ మనీ. ఎందుకు మోర్ దాన్ మనీ అంటున్నాను? డబ్బు పోతే సంపాదించుకోవచ్చు సార్, కానీ టైం పోతే ఒక్క క్షణం తిరిగి వస్తుందా? కరోనా టైంలో ఎంతో మంది ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆక్సిజన్ దొరికి చనిపోయారు. సో ఒక్క క్షణంలోనే చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఒక్క క్షణంలో బతికిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో టైమ్ ఈజ్ మనీ. సో కాబట్టి ఈ టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏంటి, ఈ రోజులో మీరు ఏం పనులు చేస్తారో రికార్డు ఉండాలి మీ దగ్గర. ఇండైరెక్ట్గా ఎందుకు చెప్తున్నానంటే మనకి డబ్బులు కావాలి సార్. ఎవరు ఎలా పోతే ఎందుకు, మనకి ఇన్కమ్ కావాలి కదా. మన లైఫ్, మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే నాకు డబ్బులు కావాలి. ఇన్కమ్ ఎప్పుడు వస్తుంది? ఇన్కమ్కి సంబంధించిన టైము రోజులో నువ్వు ఎంత స్పెండ్ చేసావు, డబ్బు సంపాదించే పనుల్లో నువ్వు ఎంత టైం పెట్టావు, దాని మీద నీ ఇన్కమ్ ఉంటుంది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా డబ్బులు రాని పనులు చేస్తూ మీరు ఏ పని చేసినా కూడా ఒక క్వశ్చన్ వేసుకోండి. ఎవరో ఫోన్ వచ్చింది, నేను పక్కూరు వెళ్ళాలి, ఓకే పక్కూరు వెళ్ళాలి, ఇది నాకు డబ్బులు ఇచ్చే పనా, జేబులోంచి డబ్బులు పోయే పనా? ఫ్రెండ్ ఒక కాల్ చేశాడు, ఒరే ఇక్కడికి రారా అన్నాడు. ఇది మనకి ఇన్కమ్ జనరేట్ అయ్యేదా, ఇన్కమ్ ఖర్చు అయ్యేదా? ఒక ఫంక్షన్కి వెళ్ళాలి, ఇది అవసరమా? దీనివల్ల లాభం ఎంత, నష్టం ఎంత? లాభం ఎక్కువ ఉందా, నష్టం ఎంత ఎక్కువ ఉందా? ఇలా మనం ఇక్కడ ఏ పని కాపని ఏ పని చేసినా చెక్ చేసుకొని నాకు డబ్బులు వచ్చే పనులు ఇవి అని మీరు డిసైడ్ అయిన తర్వాత ఆ పనులు చేయండి. రోజంతా డబ్బులు వచ్చే పనులను పెట్టండి. మీరు మీ డైరీ డే ప్లానర్లో మీకు డబ్బులు వస్తాయి. డబ్బులు రాని పనులే పెడతాం రోజంతా, మన క్యాలెండర్ మొత్తం. డబ్బులు రాలేదంటాం, ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ రూల్స్ కరెక్ట్గా ఉన్నాయి, ఫార్ములా కరెక్ట్ ఉంది, సైన్స్. ఇది చేస్తే డబ్బులు వస్తాయి, ఇది చేస్తే డబ్బులు రావు. పొద్దున్నే పోయి బ్రాంచ్లో కూర్చుంటారు, లోన్ ఫాము సరెండర్ ఫాము పట్టుకొని. సాయంత్రం 5 గంటలకు వస్తారు ఆఫీస్ నుంచి. మళ్ళీ పార్టీ డీజీహెచ్ కావాలి, డీజీహెచ్ మీ నీ సంతకం కావాలంటే ఫోన్ వచ్చింది ఆఫీస్ నుంచి. వెంటనే పోయారు ఆఫీస్కి వెళ్ళినాక అక్కడ ఏబిఎం దగ్గర ఏవో గిఫ్ట్లు రావాలో ఇంకో చోట కూర్చున్నారు. సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చారు. ఇవన్నీ డబ్బులు వచ్చే పనులా మీకు? కాదు కదా. ఒక ఏజెంట్గా డబ్బులు వచ్చే పనులేంటి? ఒక కస్టమర్ని ఐడెంటిఫై చేసి ఆయన దగ్గరికి వెళ్ళి ప్లాన్ ప్రజెంటేషన్ ఇచ్చి ప్రపోజల్ సంతకం తీసుకొని పాలసీ కంప్లీట్ చేయడం మీ కమిషన్ వచ్చేది. సో కాబట్టి రోజులో మీకు ఎక్కువ ప్రజెంటేషన్లు ఉన్న వాళ్ళే ఇక్కడ నెగ్గుతారు ఈ గేమ్లో అని చెప్పేది అందుకనే. ఎందుకంటే మీ ప్రజెంటేషన్లే మీకు డబ్బులు ఇచ్చే పనులు. ఈ ప్రజెంటేషన్లు తప్పించి మిగిలిన పనులన్నీ కూడా మీకు జేబులోంచి డబ్బులు పోయే పనులే, గుర్తుపెట్టుకోండి. మరి అలాంటివి చేయొద్దా సార్ అంటే చేయాలి. మీరే అవసరం లేదు సార్. ఒక 5,000 6,000 ఇస్తే ఒక అసిస్టెంట్ చేస్తారు ఆఫీస్లో. క్లర్క్ పని మీరు చేయొద్దు. క్లర్క్ పని క్లర్క్తో చేయించండి. మీరు డాక్టర్ పని చేయండి. డాక్టర్ జీతం వస్తుంది మీకు, డాక్టర్ ఫీజు వస్తుంది మీకు. అందులో మీరు ఎంబీబీఎస్ డాక్టర్లా ఉంటే ఎంబీబీఎస్ డాక్టర్ ఫీజు వస్తుంది. ఆర్ఎంపీ డాక్టర్లా మీ వరకు ఉంటే ఆర్ఎంపీ డాక్టర్ ఫీజు వస్తుంది. మీ నాలెడ్జ్ పెరిగే కొద్ది మీరు ఎంబీబీఎస్ డాక్టర్ అవుతారు, ఎఫ్ఆర్సిఎస్ డాక్టర్ అవుతారు, స్పెషలిస్ట్ అవుతారు కొన్ని రోజులకి. కానీ మీరు ఈ లేబర్ పని చేస్తా అంటే తక్కువనే నేను అనట్లేదు, అవసరమే. కానీ ఎంత అవసరం? కాలు పెట్టినట్టు ఉండాలి, పెట్టినట్టు ఉండొద్దు. పెట్టినట్టు ఉండాలన్నమాట. అంటే నీటిలో పెట్టాలి, కాలు ఎంతవరకు పెట్టాలో తెలియాలి మనకి. మరీ కాలు లోపలికి ఉంటే అది మన ఊబిలా లాగేస్తుంది సర్వీసింగ్ అనేది. సో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే మన ఏజెంట్ ఎక్కువ కమిషన్ సంపాదించలేకపోవడానికి రీజన్ ఏంటంటే సర్వీసింగ్లో ఇరుక్కుపోవడం. సీనియర్ ఏజెంట్లతో మొదలుకొని కొత్తగా జాయిన్ అయిన ఏజెంట్లు
ఒక 10 పాలసీలు టక్ చేస్తారు. తర్వాత ఈ 10 పాలసీలతో సర్వీస్కి మొదలెడతారు. ఈ బిజినెస్ వదిలేస్తారు. బ్యాక్ టు బేసిక్స్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, బ్యాక్ టు బేసిక్స్లో ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో, నిత్యం ప్రతి వారం బ్యాక్ టు బేసిక్స్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ ఇన్కమ్కి ఎప్పుడూ గ్యాప్ ఉండదు. మనం వారం పనిచేసి వారం సర్వీసింగ్ కోసం తిరిగాం అనుకోండి ఆఫీస్లో, మీ ఇన్కమ్ కూడా ఒక వారం ఉంటుంది, ఒక వారం నిల్లు ఇలా ఉంటుంది. సో రెగ్యులర్ ఇన్కమ్ ఉండాలంటే రెగ్యులర్ మీకు కమిషన్ వచ్చే పని పెట్టుకోండి. దానికోసం మీ మైండ్ డైవర్ట్ అవ్వకుండా జాగ్రత్త చూసుకోండి. ఈ విషయాలు కూడా మాట్లాడుకున్నాము. అలాగే మనకి ఎండిఆర్టీ సాధించాలంటే ఎంత కమిషన్ తీసుకోవాలి, ఇది ఎప్పుడు మనకి రిమైండర్ ఉండాలి. 13,02,500 కమిషన్ సంపాదించాలి. అంటే ప్రతి నెల ₹1,00,000 నేను కమిషన్ సంపాదించాలి, అప్పుడు నేను ఎండిఆర్టీ అవుతాను. ఇది బేసిక్ రూల్. సో 6 months సగం అయిపోయింది జర్నీ. సో ఇక్కడి నుంచి అన్నా కూడా మనం ఎండిఆర్టీ కావాలంటే చేయొచ్చు. నిజం చెప్పాలంటే మన ఏజెంట్స్ మిత్రుల్లో లాస్ట్ టైం ఎండిఆర్టీ చేసిన వాళ్ళు అడగండి, వాళ్ళంతా చేసింది ఈ జూలై నుంచి స్టార్ట్ చేసే. అంటే రియల్గా మీరు నా డ్రీమ్ ఉంది, నాకు ఎండిఆర్టీ నేను కావాలని స్ట్రాంగ్ అనుకుంటే 6 monthsలోనే ఎండిఆర్టీ అవుతారు జనరల్గా ఎల్ఐసీలు ఎవరైనా కానీ. ఈ 6 months నుంచి ఏదో ఒక జాక్ పాట్ ఒకటి తగులుతుంది, ఒక ₹1,00,00,000 పాలసీ పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఎండిఆర్టీ జర్నీలో ఒక మంచి కిక్ ఇచ్చేది ఒక లీడ్ అవసరం అవుతుంది. అదే మనకి ఎన్ఆర్ఐ కానీ లేదా హెచ్ఎన్ఐ కానీ ఒక పెద్ద ప్రీమియం 4-5 లక్షల ప్రీమియం వచ్చే ఒక్క పాలసీ పట్టుకోండి, రిమైనింగ్ స్టోరీ అదే నడిచిపోతుంది. ఒక్కటి ఉండాలి కంపల్సరీగా. మీరు ఎండిఆర్టీ అవ్వాలంటే మినిమం 4 లక్షల 5 లక్షల పాలసీ ఒక్కటన్నా మీ కోడ్లో ఉండాలి ఈ సంవత్సరం. అప్పుడే ఎండిఆర్టీ ఈజీగా అవ్వగలుగుతాము. ఎండిఆర్టీ ఎందుకు చేయాలి? మన కుటుంబానికి ఒక ఆస్తిని క్రియేట్ చేయడానికి. ఎందుకంటే నెలకు ₹1,00,000 నేను సంపాదిస్తే నాకు అవసరాలు నెరవేరుతాయి, నా ఫ్యామిలీని మంచిగా చూసుకోగలుగుతాను. ఎందుకు డబ్బు అవసరం అవుతుంది? ఈ స్క్రీన్ షాట్ పెట్టాను చూడండి. నిజానికి ఇవన్నీ కూడా ఈ రోజులో మనిషి లగ్జరీగా కాదు, కొంచెం హ్యాపీగా బతకడానికి అవసరమైన ఇవన్నీ కూడా. 2 ఉంటాయి ఇక్కడ లైఫ్లో, బ్రతకడము, హ్యాపీగా బ్రతకడం. ఈ లైన్ ఉంటుంది. బ్రతకడం అంటే అర్థం ఏంటి? నెలకు 30,000 నాకు ఇంటి ఖర్చు ఉందనుకోండి, ఆ 30,000 సంపాదిస్తున్నాను అనుకోండి, కష్టపడి నెలంతా కష్టపడతాను, ఇంటి ఖర్చులు అయిపోతాయి. నెలంతా కష్టపడతాను, ఇంటి ఖర్చులు అయిపోతాయి. నెలంతా కష్టపడతాను, ఇంటి ఖర్చులు అయిపోతాయి. సో అది కొంచెం రిస్కీ అనమాట. ఈ స్థాయిలో ఉన్నవాళ్ళు చిన్న జరుకొస్తే చాలు మన కుటుంబం అతలకుతం అయిపోతుంది. 2 months మీరు పనిచేయలేని సిచ్యువేషన్ వస్తే చాలు, ఈ అప్పు ₹1,00,000 అప్పు అయిందండి, 1,00,000 తీరుతుంది, మీ జీవితం సరిపోదు. అంటే ఈ 30,000 ఎర్నింగ్, 30,000 ఖర్చు, ఈ లెవెల్లో ఉన్న వాళ్ళంతా వాళ్ళ లైఫ్, వాళ్ళ రిస్క్కి ఓన్లీ 1 step దగ్గరలో ఉన్నట్టు, ఒక్క అడుగు దూరంలోనే ఉన్నారు వాళ్ళ రిస్క్. సో కాబట్టి ఈ రిస్క్ నుంచి మనం దూరంగా వెళ్ళాలి, కొంచెం హ్యాపీగా లీడ్ చేయగలగాలంటే మన ఇన్కమ్ మన ఖర్చుల కంటే కూడా నెలకు ఒక 50,000 60,000 మిగిలించుకునే స్థాయికి మనం ఎక్స్ట్రా సంపాదించే పరిస్థితికి వెళ్ళాలి. దానికి మనకి ఈ ఎండిఆర్టీ జర్నీ అనేది చాలా ఉపయోగం అవుతుంది. ఎందుకంటే ఈ డ్రీమ్స్ అన్నీ ఉన్నాయి మనకి. మంచి కారులో తిరగాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, పిల్లలు మంచిగా చదివించుకోవాలి, సొసైటీలో మా వీధిలో ప్రతి విషయంలోని ఈయన డబ్బున్నాయనరా అనిపించుకోవాలి, హోందాగా ఉండాలని ప్రతి ఒక్కరి ఆలోచనలు ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా దేని మీద డిపెండ్ అయి ఉన్నాయి? మనం నెలకి ఎంత సంపాదిస్తున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉన్నాయి. మన డ్రీమ్స్ ఈ స్థాయిలో ఉండి మన ఇన్కమ్ ఈ స్థాయిలో ఉండిపోవడం వల్ల ఇన్ని రోజులు మనకి ఏ దారి లేకుండా పోయింది. సో కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని అంటే మన డ్రీమ్ని చంపుకుని బతకొద్దు సార్. ఉన్నది ఒకటే జీవితం, నెక్స్ట్ లైఫ్ ఉందో లేదో నాకు తెలియదు, ఎవరు చూడలేదు కూడా. ఉన్నది ఒకటే జీవితం, మంచిగా లైఫ్ లీడ్ చేద్దాం. మనల్ని నమ్ముకుని కొంతమంది ఉన్నారు, వైఫ్ పిల్లలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మన మీద. మనం మగవాడు అనిపించుకోవాలంటే వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి, హ్యాపీగా ఉంచాలి. దానికోసం మన ఇన్కమ్ని మన డ్రీమ్ స్థాయిలో పెంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది ఎప్పుడు కూడా. సో దానికోసం మన ఇన్కమ్ 30,000 50,000 నుంచి ₹1,00,000 నేను పెంచుకోవాల్సిందే. ₹1,00,000 పెంచుకోవాలంటే నాకున్న దారి ఏంటి? నా ఎండిఆర్టీ చేస్తే నాకు నెలకు ₹1,00,000 మినిమం సంపాదిస్తాను. దానిపైన సిఓటీ చేస్తే నెలకు 3 లక్షలు సంపాదించుకోగలుగుతాను. టీఓటీ స్థాయికి వెళ్తే నెలకు 6 లక్షలు సంపాదిస్తాను. ఎంతో మంది ఉన్నారు టీఓటీలు చేసిన వాళ్ళు, సిఓటీలు చేసిన వాళ్ళు. నెమ్మదిగా మన ఆలోచనలు పెంచుకుందాం స్థాయి. ముందు ఒక్కసారి ఎండిఆర్టీ అవుతాం, నెక్స్ట్ ఇయర్ డబుల్ ఎండిఆర్టీ ట్రై చేద్దాం, నెక్స్ట్ ఇయర్ సిఓటీ అవుతాం, తర్వాత టీఓటీ అవుతాం.
ఒక్కసారి ఎండిఆర్టీ చేశారంటే మీకు ఆ ట్రాక్ దొరికిందంటే చాలు సార్ మీకు. తర్వాత ఏదైనా మీకు డ్రైవింగ్ చేయడం వచ్చు, ఎంత దూరం ఉంటే ఏంటి వెళ్ళాల్సింది, హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటా పోతారు. మీకు ఈదడం వచ్చు, ఎంత నుయ్యి ఎంత లోతుంటే మీకేం భయం ఏంటి ఈత వచ్చినప్పుడు. సో ఒక సిస్టమ్ అలవాటు చేసుకోండి. నెలకు ₹1,00,000 కమిషన్ సంపాదించడానికి సిస్టమ్ అలవాటు చేసుకోండి. నెలకు ₹1,00,000 సంపాదించుకోవడానికి సిస్టమ్ ఏంటంటే సింపుల్గా రోజులో మార్నింగ్ ఒక ఇద్దరిని, ఈవినింగ్ ఇద్దరిని కలవడము, లేదా డైలీ ఒక మినిమం 3 ప్రజెంటేషన్లు మనం ఇవ్వడం అనేది బేసిక్ రూల్. రైట్, ఇక్కడ చూడండి, ఈయన మనకి ఏం తక్కువ సార్, ఈయన చూడండి, ఈయన చూసి ఈయన మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఈయన కూడా మనకులాంటి ఎల్ఐసి ఏజెంటే, 2 కాళ్ళు లేవు, మనం ఎంత అదృష్టవంతులు, అన్ని అవయవాలు ఏ లోపం లేకుండా ఉన్నాయి, చాలా అదృష్టవంతులు. ఈయన బీమా గ్రామ్ చేశాడు కదా, మన లాస్ట్ టైం కూడా వినుకున్నాం మనం దీని గురించి. సార్ చూడండి సార్, ఆయన బీమా గ్రామ్ చేశారండి వాళ్ళ విలేజ్ని, ఆలమూరు గ్రామాన్ని 100 పాలసీస్ చేసి. ఇంకా ఎక్కువ చేసి ఉండొచ్చేమో, మినిమం 100 పాలసీలు అయితే చేయాలి కదా బీమా గ్రామ్కి. సో అంటే ఇక్కడ ఉంది సార్, చేసేది ఉంది, ఆల్రెడీ బిజినెస్ ఉంది, సరిపడా ఉంది. ఎవరికి కనిపిస్తుంది అంటే ఆ దమ్మున్న వాళ్ళకి కనిపిస్తుంది, అది ఆ స్ట్రాంగ్ డిజైర్ ఉన్న వాళ్ళకి ఆ బిజినెస్ కనిపిస్తుంది. సో చూడండి, మీరు పడండి, ఏడవండి, చావండి, ఏదైనా చేయండి, బట్ డోంట్ గివ్ అప్. మీ లక్ష్యాన్ని వదలొద్దు. అలాగే ఇప్పుడు దాకా ఇంకా జర్నీ స్టార్ట్ చేయలేదు, ఇంకా గొప్ప బిజినెస్ చేయలేదు, ఇంకా నేను నా ఎండి వాటి మీద ఫోకస్ పెట్టలేదు అనుకున్న వాళ్ళు కూడా ఏం టెన్షన్ అవసరం లేదు. గేమ్ అయిపోలేదు. లాస్ట్ మినిట్ వరకు ప్రయత్నం చేయడం మన ధర్మం, అది మానవ ధర్మం అది యాక్చువల్గా. సో వరీడ్ అబౌట్ ది పాస్ట్, మీ గతం గురించి ఏం ఆలోచన చేయకండి. ఫ్లష్ ఇట్ మార్నింగ్, రేపు మార్నింగే ఫ్లష్ ఇట్ చేసేయండి. నెక్స్ట్ ఫ్రెష్గా రోజు స్టార్ట్ చేయండి, ఫ్రెష్గా మీ జర్నీ స్టార్ట్ చేయండి, ఎండిఆర్టీ కోసం ప్రయత్నం చేయండి. డోంట్ గివ్ అప్ అనేది ఎప్పుడు కూడా మీ వేదమంత్రంలో పెట్టుకోండి. రైట్, ఇదన్నీ మాట్లాడుకున్నాము. ఒక ఎండిఆర్టీ అంటే ₹1,00,000, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాము. మనం ఒక్కసారి ఎండిఆర్టీ సాధించే వరకు మన కథ ఎవరికి అవసరం లేదని చెప్పుకున్నాము. ఒక్కసారి ఎండిఆర్టీ అవ్వాలని మనం మాట్లాడుకున్నాము. రైట్, ఈ ఎండిఆర్టీ జర్నీ కూడా మీరు ఓల్గా చూడొద్దు, ఇది బేసిక్ రూల్. పెద్దగా చూడొద్దు, చిన్నగా చూడండి. 1 నెల టార్గెట్ చూడండి, 2 నెలలు టార్గెట్ చేయండి, 3 నెలలు టార్గెట్ చూడండి, 13 లక్షలు మైండ్లో తీసేయండి. ఈ నెల ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం జూలైలోకి వచ్చాం, జూన్లోకి వచ్చాము, అట్లీస్ట్ ఒక 5 lakhs కమిషన్ తీసుకున్నామా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైతే 5 lakhs కమిషన్ మినిమం తీసుకోగలిగారు ఇప్పుడు దాకా, వాళ్ళకి ఎండిఆర్టీ అయిపోవడానికి 90% ఛాన్సెస్ ఉంటాయి, నార్మల్గా చేసుకుంటే వెళ్ళినా కూడా. కానీ కొంచెం తక్కువ ఉన్నారు, ఇప్పుడు 3 lakhs అయ్యింది అంటే కొంచెం ఎక్కువ టైం మీరు మీ ఎండిఆర్టీకి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇంకా మనకి 208 రోజులు టైం ఉంది, డిసెంబర్ 31 వరకు. ఈరోజు జూన్ 6, మీరు ఒక ప్రామిస్ తీసుకోండి, ఈ 208 రోజుల్లోనూ నాకు కావాల్సిన 13 లక్షల కమిషన్ నేను తెచ్చుకోగలుగుతాను. సో దీనికి ఒక రిమైండర్ ఉండాలని చెప్పాను నేను. ఒక గురువు కావాలి, ఎందుకంటే మన లైఫ్లో సక్సెస్ కాకపోవడానికి రీజన్లో ఒకటి ఏంటంటే సరైన గురువు లేకపోవడం. అందుకని మన పెద్దోళ్ళు చెప్పారు, గురువు లేని విద్య రాణించదని. సో గురువు చేసే పని ఏంటి, నిరంతరం నీ లక్ష్యాన్ని గుర్తు చేస్తాడు. ఒరే ఒరే ఇది చేయాలరా, నీకు ఇంకా ఇన్ని రోజులు ఉందరా, నువ్వు ఇంత బిజినెస్ చేసావురా, నువ్వు ఇంకా రోజు ఇంత బిజినెస్ చేయాలంటే ఈ పనులు చేయాలరా, నువ్వు మార్నింగ్ వీళ్ళని కలవాలి, సాయంత్రం, ఇలా ఈ దారులన్నీ చూపించి ఒక గురువు ఉండాలి మనకి, ఏ పనైనా ఈజీగా సక్సెస్ అవ్వడానికి. సో దీనికోసం మీకు ఒక గురువుని నేను లాస్ట్ సెషన్ కాకుండా అంత ముందు సెషన్ మీకు పరిచయం చేశాను. ఎంతమంది ఆ గురువుని రోజు ఉపయోగిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. టెక్నాలజీని వాడుకోండి. గూగుల్ జెమినీ యాప్. సో ఈ కొటేషన్ కూడా మంచి కొటేషన్, ఇది మీరు కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. కస్టమర్ దగ్గర మాట్లాడడానికి కూడా ఇది చాలా స్ట్రాంగ్ ఇది ఉంటుంది. ఇన్సూరెన్స్ పాలసీస్ ఆర్ నాట్ బికమ్ రిచ్. ఇది ఇన్కమ్ తక్కువ అంటారు కదా,
ఇన్సూరెన్స్ పాలసీలు మనం ధనవంతులు అవడానికి కాదు, మనం లేనప్పుడు మనం నమ్ముకున్న వాళ్ళు బికార్లు అయిపోకుండా ఉండడానికి, పేదవాళ్ళు అయిపోకుండా ఉండడానికి. ఇది నేను వచ్చింది దానికి సార్. యాపిల్ని బత్తాయిని కంపేర్ చేయొద్దు. సో మనం ధనవంతులు అవడానికి కాదు, మనం లేనప్పుడు మనల్ని నమ్ముకున్న వాళ్ళు పేదవాళ్ళు అయిపోకుండా ఉండడానికన్నా కూడా మీకు ఇది అవసరం సార్ అని చెప్పాలి. సో రైట్, ఇక్కడ మీకు గూగుల్ జెమినీ యాప్ అనేది వాడమని చెప్పారు మీ అందరికీ. చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ రెండు వాడండి. పర్టికులర్గా ఈ గూగుల్ జెమినీ అంటే ఇది పర్టికులర్ మన ట్రాకింగ్ కోసం, బిజినెస్ ట్రాకింగ్ కోసం మీరు ఎలా వాడాలో కూడా నేను లాస్ట్ టైం చెప్పాను. ఇది మన జర్నీలో చాలా అవసరం. ఈ 6 months అయితే మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ అవసరం ఈ 6 months. ఎందుకంటే మీరు ఆ బుక్లో రాస్తున్నారా, సరిగా రాయట్లేదా, రాసినా కూడా ఇది వాడాల్సిందే. మీరు డైలీ మీరు పొద్దున్నే లేచిన వెంటనే 6 గంటలకి లేచిన వెంటనే ఒకసారి మీరు గూగుల్ జెమినీ యాప్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఈరోజు నిన్నటి వరకు నా పాలసీలు ఇన్నైనాయి, నా కమిషన్ ఇంతే, మళ్ళీ సేమ్ ఈరోజు ఏం 0 పాలసీలు అనుకోండి, అదే ఇవ్వండి అమౌంట్. దాని మెయిన్ ఇది ఎందుకు ఇమ్మంటున్నానో తెలుసా మీకు, గూగుల్ జెమినీని మీకు లింక్స్ కూడా నేను పెడతాను మీకు గ్రూప్లో యాక్చువల్గా. సో నేను ఇక్కడ మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నాను. మేబీ నా స్క్రీన్ షేర్ అంటే స్క్రీన్ ఓకే, చూడండి నా స్క్రీన్ మీకు షేర్ అయింది రైట్. ఇక్కడ నేనేం చేస్తానంటే గూగుల్ జెమినీ ఉంది కదా, జెమినీ యాప్ ఓపెన్ చేస్తున్నాను. మీకు ఈ ప్రాంప్ట్ అది నేను పెట్టాను. మీకు ఈ ప్రాంప్ట్ ఇక్కడ మీకు ఆల్రెడీ ఇది కూడా గ్రూప్లో పెడతాను నేను. ఈ ప్రాంప్ట్ కూడా ఇప్పుడు దాకా ఎవరు చేయని వాళ్ళు ఉంటే కనుక ఇమీడియట్గా చేయండి. అది ఆ ప్రాంప్ట్ ఇక్కడ ఇచ్చి చూడండి. యాక్చువల్గా నేను ఇక్కడ మీకు నేను మన వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను, న్యూ చార్ట్ ఓపెన్ చేస్తాను నేను. ఓకే, ఇది న్యూ చార్టే ఉంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ముందు మన ఇందులో ప్రాంప్ట్ నేను ఇచ్చానా, ఓకే ప్రాంప్ట్ ఇందులో లేనట్టుంది. సరే నేను ప్రాంప్ట్ ఇస్తాను, ఆల్రెడీ ఉంది కదా, అదే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇందులో చూడండి, ఇందులో మీకు నోట్బుక్ కనిపిస్తుంది, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది నాకు తెలిసి. కనిపిస్తుంది కదా చంద్రబాబు గారు? కనిపిస్తుంది సార్, రైట్. ఇక్కడ మీరు చూస్తే కనుక రైట్, ఇక్కడ మై ఎండిఆర్టీ గోల్ అనేది మీకు లాస్ట్ టైం అప్పుడు నేను చెప్పినప్పుడు ఇందులో పెట్టింది అది రైట్. దీన్ని ఓపెన్ చేస్తున్నాను నేను. మీరు ఏం చేస్తారంటే యాక్చువల్గా మీకు ఇచ్చిన ప్రాంప్ట్ని ఇందులో కాపీ చేయండి. ఇందులోనే ప్రాంప్ట్ ఉందేమో చూస్తాను నేను, అది మనం లాస్ట్ టైం పెట్టింది. ఇక్కడ చూడండి, ఈ ప్రాంప్ట్ నేను కాపీ చేశాను. మీరు యాప్ ఓపెన్ చేసిన వెంటనే యాక్చువల్గా నేను ఫ్రెష్ స్టార్ట్ తీసుకుంటున్నాను. మీరు గూగుల్ జెమినీ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇలా కనిపిస్తుంది. ఇక్కడ నేను గ్రూప్లో కూడా పెడతాను, ప్రాంప్ట్ ఇవ్వండి. ఇక్కడ ఈ ప్రాంప్ట్లో ఏముందంటే ఏం లేదు, మీ ఇప్పుడున్న సిచ్యువేషన్ టైప్ చేయండి. లేకపోతే నా పేరు సో అండ్ సో, నా పేరు చంద్రబాబు, నేను ఎల్ఐసిలో ఒక ప్రొఫెషనల్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ని. ఈ సంవత్సరం అంటే December 31, 2026 వరకు నా టార్గెట్ ఎండిఆర్టీ అవ్వడం. దానికోసం నేను సాధించవలసిన కమిషన్ 13,02,500. సో ఇది పొందడానికి నేను కనీసం 45 లక్షల ప్రీమియం సాధించాల్సింది ఉంటుంది. ఈ విషయం దృష్టిలో పెట్టుకొని కస్టమర్ మీటింగ్స్, ఎందుకంటే మన బిజినెస్ ఎలా వస్తుంది, కస్టమర్ మీటింగ్స్, ప్రొడక్ట్ నాలెడ్జ్, బిజినెస్ డెవలప్మెంట్, డైలీ ప్రోగ్రామ్స్, టైం టేబుల్, ఇవే కదా మనకి యాక్చువల్ మన గోల్ రీచ్ అవ్వడానికి కావాల్సినవి. అవి పెట్టి ఇవి కావాలి. ఈ పైన 3 విషయాల కోసం నేను కనీసం ఒక 200 పాలసీలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 200 పాలసీలు చేస్తేనే ఈ 45,000 ప్రీమియం అవుతుంది. చిన్నవి అయితే, పెద్ద పాలసీలు అయితే ఈవెన్ 100 కూడా చేయొచ్చు. సో ఇప్పటివరకు నేను సాధించిన పాలసీలు ఎంత మీరు ఎంటర్ చేయండి. 50 పాలసీలు, 5 లక్షల ప్రీమియం అయింది. కమిషన్ ఎంత తీసుకున్నాను నేను అంటే 2 లక్షలు. ఎగ్జాంపుల్కి నేను మీకు ఐడియా కోసం ఇది టైప్ చేసి పెడుతున్నాను. మీ రియల్ ఫిగర్స్ ఇందులో పెట్టండి, ఈ చార్ట్లో టైపింగ్ చేయండి. కనుక ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని ఒక మంచి గురువులా నాకు సరైన మార్గనిర్దేశం చేస్తూ నేను నా లక్ష్యాలు ఎంత పూర్తయ్యాయి, ఇంకా ఎంత అవ్వాలి, టైం ఎంత ఉంది, ఇలా అన్ని విషయాలు గుర్తుపెట్టుకుని నాకు ఎప్పటికప్పుడు అంటే ప్రతిరోజు ఉదయం నేను ముందుగా నా బిజినెస్ డీటెయిల్స్ ఇస్తాను. ఇది ఇవ్వడం అంటే దాంట్లో టైప్ చేస్తాను, ఇన్ని పాలసీలు
నాకు ఇప్పుడు దాకా ఇన్ని పాలసీలు అయినాయి, ఇంత కమిషన్ వచ్చింది, ఇంత ప్రీమియం ఇచ్చాను, ఈ 3 విషయాలు ఇస్తాను. నా ఎండిఆర్టీ జర్నీని అప్డేట్ చేయాలి, అప్డేట్ అని ఇస్తాను. నేను అప్డేట్ ఇవ్వు అని టైప్ చేస్తాను అంతే. నా బిజినెస్ ఫిగర్స్ ఇస్తాను, నా పాలసీలు ఇవి ఇచ్చి అప్డేట్ ఇవ్వని ఇస్తాను. ఇచ్చిన వెంటనే అదేం చేయాలి, అవన్నీ చేసి నాకు బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి నేను అనాలి. దానికి సంబంధించిన డైలీ షెడ్యూల్ కూడా ఇవ్వాలి. ఇంత బిజినెస్ చేయాలని చెప్పి ఊరుకోవడమే కాదు, అంత బిజినెస్ కావాలంటే దాన్ని ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే మనకున్న 200 రోజుల్లో ఏం ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేస్తే మీరు ఏం తెలియదేట్లా అవసరం లేదు, ఒక సింపుల్గా ఫాలో అవ్వండి. అది అది ఎలా ఇచ్చింది దాన్ని ఫాలో చేయడానికి ప్రయత్నం చేయండి. లేదా మీ ఓన్ ప్లాన్ కన్నా పర్వాలేదు. ఒక ఐడియా కోసం, ఏ ఐడియా లేని వాళ్ళకి నేను చెప్తున్నాను. సో ఇట్లా ఇవన్నీ ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ప్రాంప్ట్ ఇచ్చేసిన వెంటనే అది ఆటోమేటిక్ మీరు కూడా ఏం చేస్తారంటే మీరు ఈ గూగుల్ జెమినీ యాప్ ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో ఇవ్వండి. ఇచ్చిన వెంటనే అది మనకి ఇలా ఇస్తుంది. చూడు, 45 లక్షల ప్రీమియం నాకు కావాలి, ఇంక సాధించింది 5 లక్షలు, ఇంకా ఎంత సాధించాలి, ఇంకా 40 లక్షల ప్రీమియం కావాలి. సో పాలసీల వైజ్గా చూసుకుంటే 200 పాలసీలు కావాలి, 50 చేశాను, ఇంకా 150 కావాలి నాకు. అలాగే కమిషన్ 13,02,500 కావాలి నాకు. 2 లక్షల కమిషన్ తీసుకున్నాను ఇప్పుడు దాకా. సో నాకు కావాల్సింది ఇంకా 11,02,500. సో సమయం ఎంత ఉందంటే డిసెంబర్ 208 రోజులు టైం ఉంది. ప్రతిరోజు ఇంకా ప్రతిరోజు సుమారుగా ఎంత ప్రీమియం సాధించాల్సిందంటే కనీసం ఒక 20,000 ప్రీమియం ప్రతిరోజు సంపాదించాలి నేను. సో అంటే ఇక్కడ మీకు ఐడియా వచ్చింది, ఈ రోజు ఒక 20,000 ప్రీమియం నేను సంపాదించాలనేది. అలాగే ఎంత పాలసీ, అట్లీస్ట్ ఒక పాలసీ అన్నా ఈరోజు సాధించగలగాలి అనేది మైండ్లో ఉండాలి. అలాగే డైలీ సక్సెస్ ప్లాన్ కూడా వచ్చింది. ఎలాగా ఒక ఐడియా ఇచ్చింది. ఇది మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యే టైం టేబుల్ ఉంటే అది ఫాలో అవ్వండి. మనకు కావాల్సిన అల్టిమేట్గా రిజల్ట్. ఉదయం 7 గంటలకి మైండ్ సెట్ ప్లానింగ్కి వాడుకోండి. 8:30 దాకా ఏం చేయాలి, ఆ రోజు కావాల్సిన కస్టమర్ లిస్ట్ తయారు చేసుకోవడం, లేదా ఒక ప్రోడక్ట్ ఎలా ప్రజెంటేషన్ చేయాలో ఒక హాఫ్ అన్ అవర్ ప్లాన్ ప్రజెంటేషన్ మీకు ఆల్రెడీ ఉంటాయి కదా, అవి ప్రాక్టీస్ చేయండి మార్నింగ్ టైంలో. అలాగే ఉదయం 9:30 నుంచి 12:30 వరకు ఫీల్డ్కి వెళ్ళండి. కోల్డ్ కాలింగ్, డైరెక్ట్గా వెళ్ళి కలవడం, కోల్డ్ కాలింగ్ ఫాలోఅప్ చేయడం, ఇవన్నీ చేయండి మధ్యాహ్నం వరకు. మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు మీటింగ్స్ పెట్టుకోండి. అక్కడ మార్నింగ్ ఒక ఇద్దరిని లేదా ఈవినింగ్ ఒకరిని కలవడానికి ప్లాన్ చేయండి. లేదు తక్కువ కలుస్తానంటే మంచి క్యాండిడేట్ని వెళ్ళండి. అంటే అట్లీస్ట్ ఒక 10 lakhs పాలసీ తెచ్చుకోగలిగే కస్టమర్లు పెట్టుకోండి. తక్కువ మీటింగ్సే నేను చేయగలుగుతాను, ఎక్కువ మంది కలవలేమనుకుంటే కనుక. సో రాత్రికి మళ్ళీ డీటెయిల్స్ అప్డేట్ చేయండి ఉంది. ఈరోజు మీటింగ్ మనం మోటివేట్ చేయడానికి ఒకటి చూడండి. గెలుపు అనేది ఒక రోజులో వచ్చేది కాదు, అది ప్రతిరోజు మీరు వేసే చిన్న చిన్న అడుగులు. నేను చేయగలనని ఆత్మవిశ్వాసంతో పని మొదలుపెట్టండి. 150 పాలసీలు అనేది ఒక అంకి మాత్రమే, కానీ మనం అందించేది ఎంతో. మీరు సింపుల్గా 150 పాలసీలు అంటే ఒకటే మైండ్లో ఉండాలి, 150 కుటుంబాలకి నేను సర్వీస్ ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాలని 150 కుటుంబాలని నేను రక్షించాలి అనేది మైండ్లో ఉండాలి. అది పెట్టుకుంటే మనకు మోటివేషన్ వస్తుంది. మనము సొసైటీకి మంచి చేస్తున్నాం, మనకి మంచి చేసుకుంటున్నాం అనేది ఈ బిలీఫ్ స్ట్రాంగ్గా ఉండాలి. సో ఇది ఇచ్చింది, అది ఈ రోజు ప్లానింగ్ ఇచ్చింది. ఇప్పుడు నేను అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు ఒక పాలసీ చేశాను నేను, లేదా ఈ రోజు 2 పాలసీలు చేశాను, ఒక 50,000 ప్రీమియం తెచ్చాను అనుకుందాం. ఇక్కడ నేను ఏమిస్తాను, ప్రీమియం టుడే తెలుగులో అన్నా టైప్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. తెలుగులో టైప్ చేస్తాను నేను. చూడండి ఏమి ఇస్తున్నాను. మీరు ప్రతిరోజు మార్నింగ్ ఇది ఇవ్వాలి యాప్లో. ఈరోజు ప్రీమియం ఎంత, ఒక 60,000 ప్రీమియం చేశాను అనుకుందాం. ఒక 10 lakhs పాలసీ ఒకటి ఇచ్చాను. పాలసీలు ఎన్ని ఇచ్చాను పాలసీలు, సరే 5 lakhs పాలసీస్. ఇది ఇంగ్లీషు తెలుగు అట్లయినా తీసుకుంటాను నేను, ప్రాబ్లం లేదు. ఓకే, 2 పాలసీలు చేశాను, 5 lakhs పాలసీస్. కమిషన్ ఎంత వచ్చింది, కమిషన్ ఇస్తాను. ఇక్కడ 60,000 ప్రీమియము మనం 15 years టర్మ్ పెట్టామనుకుందాము. సో అంటే అట్లీస్ట్ ఒక 25% వేసుకుందాము, అంటే 1,25,000 అవుతుంది. సో అంటే ఒక 13,000 14,000 కమిషన్ వచ్చింది అనుకుందాము, లేదంటే 10,000 కమిషన్ వచ్చింది అనుకుందాము. 10,000 కమిషన్ తీసాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను ఇస్తానంటే అక్కడ నేను ప్రోగ్రామ్ చేశాను, అప్డేట్ ఇవ్వు అని ఇచ్చిన వెంటనే అది అప్డేట్ చేయాలి. అప్డేట్ ఇవ్వు అని ఇచ్చాను. ఓకే,
ఇది ఇచ్చాను చూడండి. నెక్స్ట్ రోజు మీరు మార్నింగ్ లేసేటప్పటికి మీ టైం టేబుల్ రెడీ ఉంది ఇక్కడ. మీ ప్రోగ్రామ్ అంతా రెడీ ఉంది. ఈ ప్రోగ్రామ్ అంతా రెడీ ఉన్నప్పుడు ఒకసారి మీరు చెక్ చేసుకున్నప్పుడు ఈ రోజు ఏం పని చేయాలో మీకు మోటివేషన్ వస్తుంది. లేకపోయినప్పుడు ఏమవుతుందంటే అడ్డమైన పనులు ఇంపార్టెంట్ పనులు అనిపిస్తాయి మీకు. ఎందుకు మీ మైండ్ ఖాళీగా ఉంది కాబట్టి అడ్డమైన అందులో పడుతుంది. ఆల్రెడీ మీ మైండ్ దీంతో ఫుల్ అయిపోయింది అనుకోండి, ఈ చెత్త అంతా రాదు మైండ్లోకి. ఇక్కడ చూడండి, ఇది అడిగింది, ఈ రోజు సాధించిన మీ పురోగతికి అభినందనే. మీరు ఎండిఆర్టీ జర్నీలో ప్రతి అడుగు చాలా ముఖ్యం. మీరు ఇచ్చిన వివరాల ప్రకారం మీ గోల్ నేను అప్డేట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఆల్రెడీ 5 లక్షల ముందు చేసినందు కాబట్టి ఈ రోజు 60,000 చేసి ప్రీమియం చేశానన్నాం కాబట్టి అది అప్డేట్ చేసి ఇంకా 39,000 40,000 చేయాలని చెప్తుంది. సో 2,000 పాలసీలు ఈ రోజు 2 చేశాను కాబట్టి 52 అయినాయి. ఇంకా 148 కావాలి నాకు. అలాగే కమిషన్ 13,02,500 కావాలి. ఈ రోజు ఒక 10,000 కమిషన్ తీసుకున్నాను కాబట్టి 2,10,000 కమిషన్ అయింది కాబట్టి నాకు కావాల్సింది 10,92,000 కమిషన్ కావాలి. సో నాకు ఇంకా మిగిలిన రోజులు 207 రోజులు అవుతున్నాయి. సో రేపటి చెక్ అలా ఏంటి, రేపు ఎలా చేసుకోవాలి? మీరు ఈ రోజు చేసిన 2 పాలసీలకి కనీసం 2 రెఫరెన్స్లు అడగండి. చూడండి ఎంత బ్యూటిఫుల్ సలహా ఇచ్చిందో మనకి. ఈ రోజు 2 పాలసీలు చేశానన్నారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి కనీసం ఇద్దరు రెఫరెన్స్ ఇమ్మని అడగమన్నది. మీరు యూజ్ చేసిన పాలసీలు ఇప్పుడు దాకా మనం ఎవరినైనా రెఫరెన్స్లు అడిగామా? కంప్లీట్ చేసిన పాలసీలని నెంబర్ పడినట్టునే వాళ్ళకి నెంబర్ పడిందని చెప్పి 2 రెఫరెన్స్లు అడగాలి. అది బేసిక్ రూల్. అది మనం అడుగుతున్నామా? అడగట్లేదు. ఎన్నో విషయాలు మర్చిపోయి ఉంటాయి, గుర్తొస్తాయి ఇట్లా. చూడండి, మీరు ఎవరైతే ఈ రోజు 2 పాలసీలు చేశారో వాళ్ళిద్దరిని కూడా ఇద్దరిద్దరు పేర్లు అడగండి. లేకుంటే వాళ్ళు ఇచ్చిన ఫ్యామిలీ హిస్టరీ నుంచి అన్నా తీసుకోండి. తమ్ముళ్ళు చెల్లెళ్ళు రాసిన 2 తమ్ముళ్ళు అని, మీ చెల్లి పేరేంటి, మీ తమ్ముడి పేరేంటి, మీ తమ్ముడు ఏజ్ ఎంత, మీ తమ్ముడు ఏం చేస్తున్నాడు, డీటెయిల్స్ రాసుకోండి. అందులోంచే రిఫరెన్స్ రావాలి మీకు. అంతే, మీరు కొత్తగా ప్రయత్నాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే మీ దగ్గర ఉన్న పాలసీ హోల్డరు వేరొకరిని ఈజీగా రిఫర్ చేస్తాడు మీకు. ఎందుకంటే హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, నేను ఒక పని చేస్తే నాకులాగే నేను చేసిన పని ఇంకొకరు అనుసరించాలి, నా వెనకాల ఇంకో 2-3 ఉంటే నాకు ధైర్యం ఉంటుంది అనేది ఉంటుంది. సో రిఫరెన్స్ చాలా ఈజీగా ఇస్తారు వాళ్ళు. అలాగే అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ కూడా చూడండి. ఈ రోజు ఒకటి చెప్పుకోండి, ఏంటి, రేపు ఎవరైనా కలిసినప్పుడు ప్రీమియం ఎక్కువ ఎవరైనా చెప్పారనుకోండి, పాలసీ బెనిఫిట్స్ కంటే ఆ ప్రీమియం కట్టకపోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే నష్టమే ఎక్కువ అవుతుంది మీకు. మీరు ఈ పాలసీ తీసుకుంటే మీకు తక్కువ పర్సంటేజ్ అంటున్నారు, కానీ తీసుకోకపోతే మీ ఫ్యామిలీకి వచ్చే పర్సంటేజ్ ఉంటుంది కదా నష్టం, అది ఎక్కువ. మీకు 2% 3% తక్కువ వస్తుంది అనుకుంటున్నారు. అలా అని నా పాలసీని మీరు పక్కన పెడితే రేపు పొద్దున్న మొత్తం మీరు ఫ్యూచర్లో సంపాదించే ఇన్కమ్ మొత్తం జీరో అయితే ఎంత పర్సంటేజ్ లాస్ అయిపోతారో ఆలోచన చేసుకోండి అని చెప్పాలి మన కస్టమర్. సో చూడండి, టైం మేనేజ్మెంట్ ఉదయం 9:30 కల్లా ఖచ్చితంగా మీరు ఫోన్ కాల్స్ ఫాలోఅప్స్ మొదలు పెట్టండి అని చెప్పింది. సో అలాగే ఒక మోటివేషన్ ఒక మెసేజ్ కూడా ఇచ్చింది, కొటేషన్ మనం చదువుకోవాల్సింది. రైట్, ఇది మనకి చార్ట్ వచ్చింది కదా, ఇప్పుడు వచ్చిన చార్ట్. దీన్ని మనం ఏం చేయొచ్చు, పైన టాప్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ పైన డాట్స్ ఉన్నాయి, ఈ డాట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి యాడ్ టు నోట్బుక్ ఉంది. యాడ్ టు నోట్బుక్ వచ్చింది, యాడ్ టు నోట్బుక్ కొట్టండి. ఎందులో యాడ్ చేయమని అడుగుతుంది అది. మీరు ఒక నోట్బుక్ క్రియేట్ చేసుకోండి కొత్తగా అవసరం అనుకుంటే. ముందే నోట్బుక్ అక్కడ ఉంది, ఇక్కడ చూడండి, ఇక్కడ నోట్బుక్ ఉంది కదా, నోట్బుక్ క్రియేట్ చేసుకోవచ్చు మీరు. ప్లస్ నోట్బుక్ ఉంది కదా, ఈ ప్లస్ మే కొట్టారనుకోండి, మీరు టైప్ చేసుకోండి ఐఆమ్ ఎండిఐటి అని పెట్టుకోండి. ఐఆమ్ ఎండిఆర్టీ పెట్టుకున్నాం. క్రియేట్ నోట్బుక్. రైట్, ఇప్పుడు నేను నా చార్ట్కి వస్తున్నాను. ఇది నా చార్ట్ ఈరోజు, ఇప్పుడు రీసెంట్ చార్ట్. ఓకే, అప్డేట్ చేశాను కదా, దీన్ని నేను పైన టాప్లోని 3 డాట్స్ మీద పెట్టుకుంటున్నాను. ఇక్కడ యాడ్ టు నోట్బుక్ దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఐఆమ్ ఎండిఆర్టీలో పెట్టుకుంటున్నాను. సో నేను ఏం చేస్తున్నాను, ఈ యాప్ క్లోజ్ అయిపోయినా కూడా నేను నెక్స్ట్ రోజు మార్నింగ్ యాప్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ నాకు ఈ సైడ్ ఉన్న 2 లైన్స్ ఉన్నాయి కదా, ఆ 2 లైన్స్ మీద నేను క్లిక్ చేస్తాను. చూడండి, క్లోజ్ చేసేసాను. నేను మళ్ళీ యాప్ ఓపెన్ చేశాను. మార్నింగే లేచినాక ఓపెన్ చేసినాక ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఈ డాట్స్ మీద క్లిక్ చేశాను. ఐఆమ్ ఎండిఐటి అనేది నాకు కనిపిస్తుంది నోట్బుక్, దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే నాకు లాస్ట్ వచ్చింది. ఈరోజు ప్రీమియం ఇస్తున్నాను. మళ్ళీ ఇలా మీరు
10,000 వస్తే 10,000 పాలసీస్ 1 ప్రీమియం పాలసీస్ అయిపోయింది కదా. ప్రీమియం ఇచ్చాం, పాలసీలు ఇచ్చాం, కమిషన్ 3,000. అప్డేట్ ఇవ్వని ఇచ్చాను. రైట్, చూడండి అది కూడా అప్డేట్ చేసేసి నాకు వెంటనే ఇచ్చింది. ఈరోజు నాకు టైం టేబుల్ ఇచ్చింది, ఏం చేయాలో ఇచ్చింది, ఎలా కాలంలో ఇచ్చింది, ఏం చేయాలో ఇచ్చింది. సో దీన్ని వాడడం అనేది కంపల్సరీగా మీరు అలవాటు చేసుకోవాలి. 1 minute ఫ్రెండ్స్, నేను స్క్రీన్ స్టాప్ చేస్తున్నాను. రైట్, ఇది మీకు మీరు లైఫ్లో సక్సెస్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. రైట్, ఇక్కడ ప్రాంప్ట్ ఇది నేను గ్రూప్లో పెడతాను. ఈ ప్రాంప్ట్ మీరు ప్రతి ఒక్కరు కూడా ఆపరేట్ చేయండి. దాన్ని ఎండిఆర్టీ గోల్కి ఆపరేట్ చేయండి, ప్రతి విషయానికి ఆపరేట్ చేయండి సార్. అందుకని నేను ఫస్ట్ నుంచి నేను చెప్తున్నది చాట్ జీపీటీ, గూగుల్ జెమిని వాడడం నేర్చుకోండి అని చెప్పేది. అందుకని ప్రతి విషయం, ఒక డాక్టర్ ఉన్నాడు సార్, డాక్టర్ దగ్గరికి నేను పాలసీ చెప్పడానికి వెళ్ళాలి, డాక్టర్కి నేను ఏం ప్లాన్ చెప్పాలి, ఏం మాట్లాడాలి డాక్టర్ దగ్గర, రీసెర్చ్ చేయండి. డాక్టర్ అబ్జెక్షన్స్ రీసెర్చ్ చేయండి, ఏం మాట్లాడాలి డాక్టర్ దగ్గర. ఒక డాక్టర్ ఇన్సూరెన్స్ పాలసీ ఎందుకు తీసుకుంటాడు అడగండి, దాన్ని నాకు చెప్తుంది. మీరు ఎందుకు భయపడాలి, పెద్ద పెద్ద పాలసీలు తెచ్చుకోవడానికి ఎందుకు భయపడాలి? అవసరం ఉందా? నిజంగా భయపడాల్సిన అవసరం ఉందా? అంబానీకి కూడా పాలసీ ఇవ్వచ్చు మనం. ట్రై చేయండి. సచిన్ టెండూల్కర్కి నేను ఇన్సూరెన్స్ పాలసీ కోసం వెళ్దాం అనుకుంటున్నాను, నాకు ఐడియాలు చెప్పు. ఆయన్ని కలవడానికి ఎలాంటి ఐడియాలు, ఎలా కలవచ్చు నేను? లేదా మా సిటీలో టాప్ కోటీశ్వరుడు ఉన్నాడు, ఆయన కలవాలనుకుంటున్నాను నేను, ఆయన రాజకీయ నాయకుడు, ఆయన్ని నేను ఎలా కలగలను? నాకు టెక్నిక్స్ చెప్పు, నాకు ఒక 10 టెక్నిక్స్ ఇవి ఆయన కలవడానికి, రూట్స్ ఇస్తుంది. ప్రతి దానికి A to Z సొల్యూషన్ ఉంది సార్, మన చేతిలోనే ఉంది. మీకు తెలియట్లేదు మీ పవర్. మీకు క్వశ్చన్సే అవసరం లేదు, ఇక్కడ డబ్బులు వర్షం కురుస్తుంది. మనం దేంతో పట్టుకుంటున్నాం అనేది మన మైండ్ సెట్, మనం ఎంత దమ్ముగా మన మైండ్ ఆలోచన చేస్తుంది అనేది దాని మీద డిపెండ్ అయి ఉంది. రైట్, ఇంకొకటి కూడా ఒక ఆడియో నేను గ్రూప్లో పెడతాను. యాక్చువల్గా ఈ ఆడియో అనలైజ్ చేయాలి అనుకున్నాను ఈరోజు టాపిక్, అందుకని పెట్టాను నేను ఇది. సో మనకి వీలు కాకపోవచ్చు, అయినా ఇదైతే ఆడియో గ్రూప్లో పెడతాను. వృత్తిని ప్రారంభించే 100 మంది వ్యక్తులకు ఏం జరుగుతుందో మీకు తెలుసా? 65 సంవత్సరాల వయసు వచ్చేసరికి 100లో కేవలం 5 మాత్రమే విజయం సాధిస్తారు. ఎందుకు ఇంతమంది విఫలం అవుతున్నారు? వారి కళలు, ఆశయాలు మరియు ప్రణాళికలు ఏమయ్యాయి? 25 ఏళ్లకి రైట్, నేను అది తీసేసాను. మన నెక్స్ట్ సెషన్ అది అనలైజ్ చేద్దాం. నా ఆలోచన నేను ఏంటంటే యాక్చువల్గా ఆ ఆడియో 15 నిమిషాలు 20 నిమిషాలు ఉంటుంది, షార్ట్ చేసింది నేను అది. అయితే దాన్ని మనం లైన్ టు లైన్ విని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, అంత ఇంపార్టెంట్ ఆడియో అది. ఒక 25 years ఉన్న వాళ్ళని 100 మందిని మనం తీసుకుంటే, వాళ్ళు కూడా ఎలాంటి వ్యక్తులు అంటే, నాకు డ్రీమ్స్, గోల్స్, గొప్ప గొప్ప లక్ష్యాలు ఉన్న వాళ్ళని 100 మందిని తీసుకుంటే, నేను 25 years ఏజ్ ఉన్న వాళ్ళు, యంగ్ వాళ్ళకి ఇది రీసెర్చ్ అది నిజంగా జరిగింది. అది 60 ఏళ్ళ తర్వాత ఈ 100 మంది ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు అనుకున్న గోల్స్ రీచ్ అయ్యారని సర్వే చేస్తే 100 మందిలో కేవలం 5 మాత్రమే వాళ్ళు అనుకున్న స్థానంలో ఉండగలిగారంట. రిమైనింగ్ 90% వాళ్ళకి కావాలన్నది అవ్వలేకపోయారు. ఎందుకు రీజన్ అనేది ఆ ఆడియోలో బ్యూటిఫుల్గా ఉంది. ఆ ఆడియో మనం రిపీటెడ్గా వింటే ఈ 5 ఒకరు అవుతామా లేదా 95 మందిలో ఒకరు అవుతాం అనేది తెలిసిపోతుంది మనకి. ఎందుకు 5 వెళ్ళలేకపోతున్నాము, 95 మందిలో మిగిలిపోతాము కూడా రీజన్స్ దొరుకుతున్నాయి మనకి. సో కాబట్టి ఈ ఆడియో అనలైజ్ చేయాలి. ఒక సెషన్ పెట్టుకుందాం, చాలా బ్యూటిఫుల్ సెషన్ అవుతుంది అది. సో ఈరోజు కొంచెం ముందుకెళ్దాము. ఆ ఆడియో నేను గ్రూప్లో పెడతాను. రోజు మార్నింగ్ మనము లేచిన వెంటనే ఆడియో పెట్టుకుని మీ పనులు చేసుకోండి. ఒక 1 month ఆడియో వినండి, మీ ఆలోచన మారుతుంది. ఎందుకంటే మన ఆలోచనలు మారితే మన ఆచరణ మారుతుంది, అలవాట్లు మారుతాయి. అలవాట్లే జీవితం, అలవాట్లు మారినప్పుడు జీవితం కూడా మారుతుంది ఆటోమేటిక్గా. మనం డైలీ ఏ పనులు చేస్తున్నామో డైలీ మన అలవాట్లే మన జీవితాన్ని డిసైడ్ చేస్తాయి.
సో అలవాట్లు మారాలంటే ఆలోచనలు మారాలి. ఆలోచనలు ఎలా మారుతాయంటే ఇలాంటి మీటింగ్స్కి అటెండ్ అవ్వడము, లేదా ఆడియో టేప్స్ వినడం, వీడియోలు వినడం వల్ల ఆలోచనలు మారుతూ ఉంటాయి. రైట్. ఇక్కడ ఇంకొకటి మనకి మన వృత్తిలో మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి ఇంకొక పని మీరు చేయాలి. మీరు అందరూ కూడా కంపల్సరీ చేయాలి, ప్రతి ఒక్కరూ చేయాలి. అదేంటంటే చిన్న ఆడియో రికార్డింగ్ చేసుకోవాలి. మీరు ఆడియో రికార్డ్ చేయాలి. ఎఫర్మేషన్స్ అంటున్నాం కదా, ఈ ఎఫర్మేషన్స్ మీరు ఓన్గా రికార్డ్ చేసుకోవాలి. మీ ఓన్ వాయిస్తో మీ మొబైల్ ఫోన్ పెట్టి ప్రశాంతంగా ఉన్న చోట మొబైల్ ఫోన్ పెట్టి రికార్డ్ చేయండి. తర్వాత అవసరమైతే నాయిస్ అది వచ్చినప్పుడు రిమూవ్ చేసుకోవచ్చు. అది అలాంటి యాప్స్ కూడా ఉన్నాయి. సో ఆ ఎఫర్మేషన్స్ ఏంటి అనేది చూద్దాం. జనరల్గా ఇక్కడ నేను ఏమి ఇచ్చానంటే ఇది కూడా గ్రూప్లో పెడతాను. ఈ ఎఫర్మేషన్స్ ఈవెన్ మీరు చాట్ జీపీటీలో కానీ గూగుల్ జెమినీలో కానీ ఇవ్వచ్చు. నేను ఇచ్చి క్రియేట్ చేసినవి మీకు ఇక్కడ గ్రూప్లో పెడతాను. నేను ఇవే వాడుకోవచ్చు, లేదా మీరు సొంతంగా తయారు చేసుకోవచ్చు. ఇంకా అఫర్మేషన్స్ ఇంకా బ్యూటిఫుల్గా తయారు చేసుకోవచ్చు. సో దాంట్లో మీ డ్రీమ్స్ని ఇన్వాల్వ్ చేయొచ్చు. నేను ఒక 1000 స్క్వేర్ ఫీట్ యాడ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నాను పలానా ఏరియాలో, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇలాంటివి కూడా ఇచ్చి దాన్ని కూడా ఎఫర్మేషన్స్ తయారు చేసి ఇమ్మంటే ఇస్తుంది అది. ఎందుకంటే మనం చేయాల్సింది ఒకటే, ఒక గోల్ స్ట్రాంగ్గా డిసైడ్ చేసుకొని ఆ గోల్ని మన కళ్ళ ముందు ఎప్పుడు ఉండేటట్టుగా చూసుకోవాలి. యాక్చువల్లీ ఏ గోల్ అన్నా పెద్ద అంటే సక్సెస్ అయ్యే వాళ్ళు, గోల్స్ రీచ్ అయ్యే వాళ్ళు చేసే పని అదే. ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇచ్చాను మీకు. నా ఎండిఆర్టీ లక్ష్య సాధనలో నన్ను మోటివేట్ చేసి నిరంతరం నాలో తపన రేకెత్తించి నన్ను ముందుకు నడిపే నా గోల్ నేను రీచ్ అయినట్టు, విజయాన్ని ఆస్వాదిస్తున్నట్టు, నేను ప్రతిరోజు ఉదయం లేవగానే వినేటట్టు నన్ను నా సొంత వాయిస్లో రికార్డ్ చేసుకోవడానికి ఒక 10 అఫర్మేషన్స్ ఇవ్వు అని అడిగాను నేను. సో ఇది మీరు కూడా చేయొచ్చు. చూడండి, ఇది ఈ అఫర్మేషన్ ఏముందో ఇది మీరు ఏం చేయాలంటే నీట్గా మొబైల్ ఫోన్ పెట్టుకొని ఇది చదువుతూ రికార్డ్ చేసుకోండి. ఆడియో 3 minutes 4 minutes ఆడియో ఉంటుంది. లేచిన వెంటనే మీరు ఈ ఆడియో హెడ్ ఫోన్స్ పెట్టుకోవాలి. నీట్గా ప్రశాంత కళ్ళు మూసుకుని ఎఫర్మేషన్స్ వినాలి. ఇవి మీ వాయిస్తో ఉంటాయి కాబట్టి నేరుగా మీ సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అవుతాయి. ఏమున్నాయి ఈ ఎఫర్మేషన్స్లో? ఇక్కడ చూడండి, నేను ఎండిఆర్టీ సభ్యుడిని, నా పేరు ఎండిఆర్టీ జాబితాలో గర్వంగా నిలిచింది, నేను ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నాను, ప్రతిరోజు నేను సరైన వ్యక్తిని కలుస్తున్నాను, నా సేవా విలువను అర్థం చేసుకున్న కుటుంబాలు నన్ను నమ్మి పాలసీలు తీసుకుంటున్నారు, నేను చేసే ప్రతి కాలు, ప్రతి మీటింగు, ప్రతి ప్రజెంటేషను నా ఎండిఆర్టీ లక్ష్యానికి నాకు మరింత దగ్గరగా తీసుకెళ్తుంది, నేను జీవితాలను రక్షించే మిషన్లో ఉన్నాను, నా ద్వారా వందలాది కుటుంబాలు ఆర్థిక భద్రతను పొందుతున్నాయి, నా మనసు స్పష్టంగా ఉంది, నా క్రమశిక్షణ అద్భుతంగా ఉంది, నా చర్యలు ప్రతిరోజు నాకు అసాధారణ ఫలితాలు అందిస్తున్నాయి, నేను ఆత్మవిశ్వాసంతో, ఉత్సాహంతో, సానుకూల దృక్పథంతో పనిచేస్తున్నాను, విజయం నన్ను ఆకర్షిస్తుంది, నా ద్వారా అనేక మంది జీవితాలు నేను మారుస్తున్నాను, నా ప్రభావం రోజు రోజుకు విస్తరిస్తుంది, నా ఆదాయం నిరంతరం పెరుగుతుంది, నేను ఎండిఆర్టీ, సిఓటి, టిఓటి స్థాయిల వైపు ధైర్యంగా మరియు వేగంగా ప్రయాణిస్తున్నాను, డిసెంబర్ 31, 2020 నాటికి నా ఎండిఆర్టీ లక్ష్యాన్ని నేను విజయవంతంగా సాధించాను, నా కుటుంబంతో, నా టీంతో కలిసి ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాను, నేను ఒక విజేతను, నేను నా ఎండిఆర్టీ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన శక్తిని, ఉత్సాహాన్ని కలిగి ఉన్నాను, నేను ప్రతి కస్టమర్ అవసరాన్ని అర్థం చేసుకుంటూ వారికి సరైన భరోసాని ఇచ్చే నైపుణ్యం గల ఇన్సూరెన్స్ అడ్వైజర్ని, నా మాటల్లో నమ్మకం ఉంది, నా పనిలో పట్టుదల ఉంది, ఈరోజు నేను కలుస్తున్న ప్రతి వ్యక్తి నాకు కొత్త అవకాశం ఇస్తున్నారు, ప్రతి పాలసీ అమ్మకం ఒక కుటుంబానికి నేను అందించే రక్షణ, నా లక్ష్యం మరియు నా సేవ రెండు ఒకే బాటలో ఉన్నాయి, 45 లక్షల ప్రీమియం లక్ష్యం వైపు నేను వేసే ప్రతి అడుగు నన్ను విజయానికి దగ్గరగా తీసుకెళ్తుంది, సవాళ్ళు వచ్చినప్పుడు నేను భయపడను, వాటిని నా విజయానికి మెట్లుగా మార్చుకుంటాను, నేను చేస్తున్న బిజినెస్ డెవలప్మెంట్ పనులు నా కెరియర్ని ఉన్నత స్థాయికి చేరుస్తున్నాయి, నేను రోజు రోజుకి మెరుగుపడుతున్నాను, నాకు నా పని పట్ల, నా లక్ష్యం పట్ల పూర్తి స్పష్టత ఉంది, ఏ రోజుకి ఆ రోజు నా గోల్ను అప్డేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాను, నేను ఎండిఆర్టీ సాధిస్తున్నాను, నా కుటుంబం గర్వపడేలా చేస్తున్నాను, విజయం నా సొంతం,
నేను ఈ రోజున అద్భుతంగా గడుపుతాను. నా లక్ష్య సాధనలో ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటాను. ఇలా ఇవి 20 ఇచ్చాను. ఇందులో బెస్ట్ ఒక 10 సెలెక్ట్ చేసుకోండి మీకు నచ్చినవి. నేను గ్రూప్లో పెడతాను. అట్లీస్ట్ మినిమం 10, ఇంకా 20 కావాలంటే 20 కూడా చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా మంచి మీ పేర్లు ఇంకా మీ డ్రీమ్స్ అవి కూడా ఎఫర్మేషన్స్గా తయారు చేసుకుని కూడా ఇందులో మిక్స్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక ఆడియో తయారు చేయండి. కూర్చోండి. లాస్ట్లో నేను విజేతను, నేను ఎండిఆర్టీ సభ్యుడిని, నా సేవ వల్ల కుటుంబాలు రక్షించబడుతున్నాయి, దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను సంపూర్ణంగా వినియోగిస్తూ ప్రతిరోజు నా అత్యుత్తమ రూపంగా ఎదుగుతున్నాను, నేను చేయగలను, నేను సాధిస్తాను, నేను ఇప్పటికే సాధించాను. సో ఇవి ఎఫర్మేషన్తో ఒక టేప్ తయారు చేసుకోవాలి మీరు మీ ఓన్ వాయిస్తో. చిన్నగా నీట్గా తయారు చేయండి, పర్వాలేదు. చిన్న ముక్కలుగా చేసుకున్నా కూడా మనకి వీడియో ఎడిటర్ యాప్స్లు ఉన్నాయి, అవి కూడా నేను పెడతా కావాలంటే. ఆడియో ఎడిట్, కట్ అండ్ పేస్ట్ ఉన్నాయి, అందులో ఇచ్చుకొని అవసరం లేని కట్ చేసుకొని ఒక మంచి టేప్గా తయారు చేసుకోవచ్చు. నాయిస్ తీసేసేయచ్చు, నీట్గా తయారు చేసుకోవచ్చు మనం. సో ఎదురు చూడండి, మీ లక్ష్య సాధన అనేది ఒక సంఖ్య కాదు, అది మీ నిబద్ధతకు, మీ కమిట్మెంట్కి ఒక రూపం ఎండిఆర్టీ అనేది. ప్రతిరోజు ఉదయాన్నే ఈ ఎఫర్మేషన్స్ మీ సొంత గొంతుతో రికార్డ్ చేసుకుని వినండి. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపి మీ లక్ష్యం వైపు మిమ్మల్ని వేగంగా నడిపిస్తాయి. అలాగే వీటిని రికార్డ్ చేసేటప్పుడు మీ లక్ష్యాన్ని ఇప్పటికే సాధించినట్లుగా, ఆ విజయాన్ని మనస్ఫూర్తిగా అనుభవిస్తున్నట్లు భావిస్తూ, ఇది మీ సబ్ కాన్షియస్ మైండ్ని అంతర్లీనంగా మీ లక్ష్యం వైపు బలంగా నడిపించేటట్టుగా రిజిస్టర్ చేయండి. అలాగే ఒక 3 నుంచి 5 నిమిషాలు ఆడియో రికార్డ్ చేసి ఉదయం నిద్ర లేవగానే ఒకసారి వినండి. అలాగే రాత్రి పడుకునే ముందు కూడా వినండి. జస్ట్ వినండి అంతే, మ్యాజిక్ చూడండి మీరే. ఒక వారం 10 రోజులు విని చూడండి, మీ లైఫ్లో జరిగే మ్యాజిక్ మీరే ఆశ్చర్యపోతారు. ఇది అవసరం, రైట్? ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకుందాం. అయితే యాక్చువల్లీ ఇదంతా మన మోటివేషన్ ఎట్లాగా ఇవన్నీ డైలీ మనం, ఎందుకంటే మన దాంట్లో మన సక్సెస్ని డిసైడ్ చేసేది మేజర్ పార్ట్ మైండ్ సెట్టే. ఈ ప్లాన్స్, ఈ నాలెడ్జ్, ఇవన్నీ కూడా మీకు అదే చెప్తాం కదా, మన సక్సెస్ని డిపెండ్ చేసేది యాటిట్యూడే. 90% యాటిట్యూడ్, 10% మన సక్సెస్ని డిసైడ్ చేసేది మన నాలెడ్జ్, ఈ ప్రొడక్ట్స్, ప్లాన్లు, అబ్జెక్షన్స్, ఇవన్నీ కూడా మన గెలుపులో హెల్ప్ చేసేది 10%. గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత గొప్పగా ప్లాన్ చెప్పగలిగినా మీ మైండ్ సెట్, పాజిటివ్ మైండ్ సెట్ లేనప్పుడు అది ఉపయోగం లేదు, మీరు చేయలేరు. సో మీ సక్సెస్ని డిసైడ్ చేసేది 90% మీ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే మీ గోల్స్ పట్ల మనం ఏ ఆలోచనతో ఉన్నాము, ఎంత స్ట్రాంగ్గా ఉన్నాం అనేది యాటిట్యూడ్ అంటారు, అంతకంటే ఏం లేదు. అదేదో పదం యాటిట్యూడ్ అంటే ఏదో మ్యాజిక్ అనుకోకండి. మన గోల్ పట్ల, మన లైఫ్ బాగు చేసుకోవడం పట్ల, మన ఇంట్లో వాళ్ళకి మంచి జీవితం ఇవ్వడం పట్ల మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నామో దాన్ని యాటిట్యూడ్ అంటారు. అదే హెల్ప్ చేస్తుంది. ఎందుకు మనకి రియల్గా తెలుస్తుంది. మన దాంట్లో పిహెచ్డీలు, ఎంబీబీఎస్లు, ఎంబీఏలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకంటే కూడా ఏమి చదువుకోకపోయినా నేను ఏదో సాధించాలి అని స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళే ఎండిఆర్టీలు ఎక్కువ మంది ఉంటారు. చూడండి మీరు కావాలంటే, గొప్ప బిజినెస్లో వాళ్ళే చేస్తారు. అంటే మన బిజినెస్లో నాలెడ్జ్ కంటే కూడా డిసిప్లిన్, యాటిట్యూడ్, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. సో మనం లాస్ట్ 2 months కొన్ని విషయాలు, 2 సెషన్గా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాము. దానికి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. ఇంకా రిమైనింగ్ కొన్ని టాపిక్స్ ఇంకా చాలా ఉన్నాయి. యాక్చువల్గా మనము ఫారిన్ కంట్రీలో ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయించడం గురించి మనం మాట్లాడుకున్నాం గతంలో. ఎందుకు ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు మనకు మెయిన్ టార్గెట్ చేసుకోవాలంటే, మనకు బేసిక్ రూల్ ఏంటంటే, ఇన్సూరెన్స్ మనకి ఎవరు పెద్ద ప్రాస్పెక్ట్ అవుతారు, మనకి బాగా ఎవరు ప్రాఫిటబుల్ ప్రాస్పెక్ట్ అవుతారంటే డబ్బులు ఉన్నవాళ్ళు. అంతే కదా, ఇవన్నీ ఉన్నాయి. ఇన్సూరెన్స్ తీసుకుందామని ఉంది, ఏజ్ ఉంది, యంగ్గా ఉన్నాడు, అన్నీ ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ డబ్బులు లేవు, ఏం ఉపయోగం? సో మన బిజినెస్లో కరెక్ట్ ప్రాస్పెక్ట్ని ఐడెంటిఫై చేయడం అనే దాంట్లో మేజర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే డబ్బులు ఉండాలి అనేది మెయిన్ మైండ్లో పెట్టుకోండి. మరి ఈ డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరు మైండ్ సెట్తో ఉన్నారో, ఎవరు సంపాదిస్తున్నారో వాళ్ళు మనకి రైట్ ప్రాస్పెక్ట్ కదా. ఎండిఆర్టీ, ఇప్పుడు ఎన్ఆర్ఐ అంటాం, నాన్ రెసిడెంట్ ఇండియన్, అంటే ఇండియా వ్యక్తే ఇండియాలో లేడు, వేరే కంట్రీలో ఉన్నాడు. ఎందుకున్నాడు వేరే కంట్రీలో అంటే మేజర్గా డబ్బు సంపాదించడానికి వెళ్ళాడు. ఎందుకంటే అదే 24 గంటల వరకు అదే జాబ్కి ఇండియాలో సంపాదించే దానికంటే అక్కడ 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారు, ఎందుకంటే కరెన్సీలో డిఫరెన్స్ ఉందని. సో వాళ్ళ ఇన్కమ్ ఎక్కువ ఉంది.
అంటే డబ్బులు ఉన్నవాడు మనకు కావాలి కాబట్టి డబ్బులున్న వాళ్ళ ఒక పెద్ద గ్రూప్ ఏంటంటే ఈ ఎన్ఆర్ఐ గ్రూప్. సో ఈ గ్రూప్ని ఎలా టార్గెట్ చేయాలి, ఎలా చేయాలి అనే దాని గురించి మనం గతంలో మాట్లాడుకున్నాం. దానికి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అసలు ఎన్ఆర్ఐలు ఎలా దొరుకుతారు, ఎలా క్యాచ్ చేస్తాం వాళ్ళని? మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా సార్? చంద్రబాబు స్క్రీన్ వస్తుంది కదా నాది? వస్తుంది సార్, వస్తుంది సార్. రైట్. ఇక్కడ జనరల్గా మనకి ప్రధానంగా మెయిన్గా ఇంపార్టెంట్గా కొన్ని చూస్తే కనుక, ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ కొన్ని రాశాను నేను. మన ఎండిఆర్టీలు ఎలా పట్టుకోగలుగుతాం అనే దాంట్లో చూస్తే కనుక అందులో డైరెక్ట్ అప్రోచ్ ఇది ఎక్కువ సక్సెస్ఫుల్ మెథడ్. డైరెక్ట్ అప్రోచ్ అంటే ఏంటి? మనకున్న చుట్టాలు, బంధువులు, రిలేషన్లోంచి ఎవరైతే ఫారిన్ కంట్రీస్లో ఉన్నారో త్రూ రిఫరెన్స్ ద్వారా పోవడానికి ఉపయోగపడతాయి ఇవి డైరెక్ట్ అప్రోచ్ అనేవి. అంటే ప్రాస్పెక్ట్ తెలుసు మనకి, మనల్ని ఆయన గుర్తుపడతాడు, ఆయన మనం గుర్తుపడతాం. ఇలాంటి ఛానల్ని డైరెక్ట్ అప్రోచ్ అంటాం, మన కోల్డ్ కాలింగ్ లాగా. అలాగే సోషల్ మీడియా ద్వారా కూడా ఎన్ఆర్ఐల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అంటే ఈవెన్ మెయిల్స్, లింక్డ్ఇన్, ఫేస్బుక్ ఇలాంటివి. కానీ ఇందులో సక్సెస్ రేట్ అనేది కొంచెం తక్కువ వస్తుంది. ఇది ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది మనకి రిలేషన్ బేస్డ్ కాబట్టి. ఇప్పుడు కూడా 80% మనకి బిజినెస్ వచ్చేది రిలేషన్ మీదే ఎక్కువ బిజినెస్ వస్తుంది ఇప్పుడు కూడా. తెలుసున్న వ్యక్తినో, అన్ననో, తమ్ముడనో, బామ్మర్దనో, మా ఊరు అయిననో, లేదా మా మండలం అయిననో, మా దేశం అయిననో, మా రాష్ట్రం అయిననో వస్తున్నాయి మనకి పాలసీలు. సో ఇది మేజర్ ఉంటుంది. తర్వాత డిజిటల్గా కూడా మనకి ప్రాస్పెక్టింగ్ ఎదుగు పట్టుకోవచ్చు. అలా కాకుండా జనరల్గా సంఘాలు, ఈవెంట్స్ కొన్ని జరుగుతాయి కదా ఫారిన్ కంట్రీలో. అక్కడ తెలుగు మహాసభలు జరుగుతాయి, అక్కడ తెలుగు అసోసియేషన్స్ ఉంటాయి. ఇలాంటి వాటిల్లో కూడా అంటే ఎన్ఆర్ఐకి సంబంధించిన అసోసియేషన్స్ ఉంటాయి. అవి కూడా మనం ఈ ChatGPT, గూగుల్ జెమినీలో సెర్చ్ చేసి అడగచ్చు. ఎన్ఆర్ఐ అసోసియేషన్స్ ఏముంటాయి జనరల్గా, ఈ దేశంలో ఎన్ఆర్ఐలు మెయింటైన్ చేసే అసోసియేషన్స్ ఏవి, ఫారెన్లో వాళ్ళు మెయింటైన్ చేసే అసోసియేషన్స్ ఏవి, వాళ్ళ సంఘాలు ఏంటి, ఏమేమి ఈవెంట్స్ జరుగుతుంటాయి ఎన్ఆర్ఐ సంబంధించి, మన ఇండియాలో ఏం జరుగుతాయి, అక్కడ ఏం జరుగుతాయి, ఇలాంటివి రీసెర్చ్ చేసి మనము ఎన్ఆర్ఐలు ఎక్కడ దొరుకుతారో పట్టుకోవచ్చు. ఎందుకంటే గేమ్ ఆడాలంటే ముందు ఎవరితో ఆడాలో తెలియాలి కదా, ముందు మనకి ఆటగాళ్ళు దొరకాలి. కాబట్టి ప్రాస్పెక్ట్స్ని ఐడెంటిఫై చేయడం మీదే మనకి సక్సెస్ అనేది ఉంటుంది. అందులో మేజర్గా ఈరోజు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. డైరెక్ట్ అప్రోచ్ నెట్వర్క్ ద్వారా, మనకు తెలుసున్న వ్యక్తుల ద్వారా ఇది ఎలా మనం ఐడెంటిఫై చేస్తాం, ఈ విషయాలు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. జనరల్గా చూద్దాము. ఈ డైరెక్ట్ అప్రోచ్లో అంటే మన కాంట్రాక్ట్స్ ద్వారా మన ఈ ఎన్ఆర్ఐ ప్రాస్పెక్ట్ని సంపాదించడానికి మనకున్న మెయిన్ సోర్స్, మీకు బాగా సక్సెస్ అయ్యే సోర్స్ ఏంటంటే మీ పాత కస్టమర్లు. మీకు ఇప్పుడు దాకా చేసిన పాలసీలు ఉంటాయి, సీనియర్లు మేబీ 100-200 పాలసీలు ఎవరున్నా కానీ మీకు బెస్ట్ సోర్స్ ఏంటంటే మీ టోటల్ ఇప్పుడు దాకా మీరు చేసిన పాలసీలు కస్టమర్ లిస్ట్ మొత్తం తీసుకోండి. సీనియర్ ఏజెంట్లకి ఇది బాగా వర్కౌట్ అవుతుంది యాక్చువల్గా. అందులో మీకు 40 నుంచి లేదా 45-50 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల కస్టమర్లని ముందు ఐడెంటిఫై చేయండి. అంటే పెద్దవాళ్ళు, అంటే పిల్లలు ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు, అలాంటి ప్రాస్పెక్ట్లు మెచ్యూరిటీస్కి వచ్చిన పాలసీలు అన్నీ కూడా చూడండి. ఈ వేళ్లలోంచి ఎవరి పిల్లలన్నా కానీ యూకేలో కానీ, అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలోని ఎవరైనా ఫారిన్ కంట్రీస్లో ఉన్నారా ఎంక్వైరీ చేయండి. మీరు పాత కస్టమర్ లిస్ట్ రాసుకున్నారు కదా, ఒక్కొక్క కస్టమర్కి మీరు ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది. ఆయన డైరెక్ట్గా అడగకపోయినా ఆయన ఆ ఊర్లో మీకు అందరూ కస్టమర్లు తెలిసిన వాళ్ళే, రెగ్యులర్గా టచ్ ఉన్న వాళ్ళే. కాబట్టి మీరు ఇన్ని రోజులు ఆ దృష్టితో చూడలేదేమో బహుశా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ కస్టమర్లలోని మీ పాలసీ హోల్డర్లో పిల్లలు ఎవరైనా ఫారెన్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారా, ఎన్ఆర్ఐలు ఉన్నారా ఎంక్వైరీ చేయండి. అదొక లిస్ట్ తయారు చేయండి. ఈ 10 వచ్చినా చాలు, 5 వచ్చినా చాలు, సాలిడ్గా వర్కౌట్ అవుతాయి. రైట్. మరి వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏం చేయాలి, ఏంటి, అవన్నీ మనం హెల్ప్ చేయడం ChatGPT ఉంది, గూగుల్ జెమినీ ఉంది, ఇంకా చాలామంది గురువులు ఉన్నారు. సో అంటే మన పాత డేటాబేస్ నుంచి ఎవరెవరు ఫారిన్ కంట్రీస్లో ఉన్నారో లిస్ట్ తయారు చేయండి. ఇంకోటి కూడా మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు గతంలో చదువుకుంటారు, మీతో స్కూల్లో చదువుకున్న వాళ్ళు, మీ ఫ్రెండ్స్, రిలేషన్స్, అలాగే అన్నోన్ ప్రాస్పెక్ట్స్ అని మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాం. ప్రాస్పెక్టింగ్ లిస్ట్ ఎలా రాయాలనేదాన్ని. ఆ ప్రాస్పెక్టింగ్ లిస్ట్లో 3 రకాల ప్రాస్పెక్టింగ్ లిస్టులు ఉంటాయి. ఒకటి క్లోజ్, అంటే గ్రూప్ ఏ అనుకోవచ్చు మనం, క్లోజ్ సర్కిల్ వాళ్ళు, అంటే అందులో ఫ్రెండ్స్ వస్తారు, రిలేటివ్స్ వస్తారు, వీళ్ళ లిస్ట్ తీయండి.
ఈ లిస్ట్లో ఎవరైతే ఎవరి పిల్లలైతే ఫారెన్ వెళ్ళారో లేదా ఎవరి కుటుంబీకులైతే ఇప్పుడు హస్బెండ్ సంపాదించడానికి ఎక్కడికో వెళ్ళి ఉంటాడు ఫారిన్ కంట్రీస్, ఎవరి రిలేటివ్స్ ఫారిన్ కంట్రీలో ఉన్నారో ఒకసారి ఎంక్వైరీ చేయండి. అలాగే బంధువుల్లో చూడండి, మీ పాలసీ ఆర్డర్లో చూడండి. అది నోన్ కాంటాక్ట్స్, రిఫరల్స్ ఈజీగా దొరుకుతాయి మనకి. సో అలా తయారు చేసుకోవచ్చు. ఇంకా మీరు బయట మీ విలేజ్లో ఉంటే కనుక పోస్ట్ మ్యాన్ హెల్ప్ తీసుకోవచ్చు. పోస్ట్ మ్యాన్ అడిగితే చెప్తాడు ఎవరు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళారని, ఎందుకంటే ఆయన పాస్పోర్ట్స్ ఇచ్చి ఉండొచ్చు. ఎవరు వెళ్ళినా కూడా జనరల్గా పోస్ట్ మ్యాన్కి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. అలాగే బ్యాంక్స్లో వాళ్ళ అకౌంట్స్ ఉంటాయి. ఎన్ఆర్ఐస్ ఇండియాలో మనీ ట్రాన్సాక్షన్ చేయడానికి మనం మాట్లాడుకున్నాం, 2 అకౌంట్లు మెయిన్గా ఉంటాయి, ఎన్ఆర్ఈ అకౌంట్, ఎన్ఆర్ఓ అకౌంట్. ఎన్ఆర్ఈ అకౌంట్ ఏంటంటే అక్కడ సంపాదించిన డబ్బు దాన్ని యూజ్ చేసుకోవడానికి, అక్కడ అంటే ఫారిన్ కరెన్సీయే అందులో డిపాజిట్ చేయడం ఉంటుంది. అక్కడ సంపాదించిన డబ్బు వాడుకోవడానికి, అది అక్కడైనా వాడుకుంటారు, ఇక్కడైనా వాడుకుంటారు, ప్రాబ్లం లేదు. కానీ డిపాజిట్ చేయడం మాత్రం ఫారెన్లోనే డిపాజిట్ చేస్తారు. అది ఫారిన్ కరెన్సీ వాడుకోవడానికి మాత్రమే అకౌంట్. అది ఈ ఎన్ఆర్ఓ అకౌంట్ అని ఉంటుంది, ఆర్డినరీ అకౌంట్. ఈ అకౌంట్ ఇండియాలో సంపాదించిన అమౌంట్ కూడా డిపాజిట్ చేయొచ్చు, అక్కడి నుంచి కూడా డిపాజిట్ చేసుకుంటారు. సో అంటే మన ఇండియాలో ఉన్న రెంట్లని ఇంకో రకరకాల ఇన్కమ్ ఉంటాయి, అక్కడ వెళ్ళినా కూడా ఇక్కడ ఇన్కమ్స్ ఉంటాయి. అలాంటి ఇన్కమ్ డిపాజిట్ చేసుకోవడానికి ఇండియన్ రూపీస్లో డిపాజిట్ చేసుకోవడం ఎన్ఆర్ఓ అకౌంట్స్. సో అలాంటి బ్యాంక్స్కి వెళ్తే కనుక ఎన్ఆర్ఈ అకౌంట్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ఆర్ఈలు ఎవరు, ఎన్ఆర్ఓ అకౌంట్స్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే వన్స్ వాళ్ళు ఎన్ఆర్ఐ అయ్యారంటే ఇక్కడ సేవింగ్ అకౌంట్ వాళ్ళు కంటిన్యూ చేయకూడదు, ఆపరేట్ చేయకూడదు. ఒక నార్మల్ సిటిజన్, ఇండియన్ సిటిజన్ ఎన్ఆర్ఐ స్టేటస్ వచ్చిన తర్వాత ఆయన ఇండియాలో ఉన్న నార్మల్ అకౌంట్స్ మెయింటైన్ చేయకూడదు, ఇల్లీగల్ అది. ఎందుకంటే ఆయన సంపాదన ఫారిన్ కరెన్సీలో ఉంది, అది ఇండియన్ కరెన్సీతో మీరు ట్రాన్సాక్షన్ చేయాలంటే కంపల్సరీగా ఆర్బీఐ ఫెమా అనే యాక్ట్ ఉంటుంది కదా, అంటే ఫారిన్ మనీ అది మేనేజ్మెంట్ యాక్ట్ అనేది ఉంటుంది. అంటే త్రూ ప్రాపర్గా ఎన్ఆర్ఓ అకౌంట్ కానీ ఎన్ఆర్ఈ అకౌంట్ మాత్రమే ట్రాన్సాక్షన్ జరగాలి అనేది రూల్ ఉంటుంది. సో ఆ బ్యాంక్స్కి వెళ్తే కూడా ఎవరెవరు అకౌంట్ హోల్డర్స్ ఉన్నారనేది ఆ బ్యాంక్తో ఎవరైనా తెలుసున్న వ్యక్తి ద్వారా కూడా మీరు ప్రాస్పెక్టింగ్ లిస్ట్ తయారు చేయొచ్చు. అలాగే పార్సిల్ సర్వీసెస్ ఉంటాయి, గూగుల్లో కొడితే వస్తాయి మీకు. గూగుల్ మ్యాప్లో పార్సిల్ సర్వీసెస్ టు ఫారిన్ కంట్రీస్ నియర్ మీ అని కొట్టారు అనుకోండి, కొన్ని ఆఫీసులు వస్తాయి. అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు పచ్చళ్ళు పంపించడాలు ఏవో రకరకాల పంపిస్తూ ఉంటారు కదా, అక్కడి నుంచి ఇక్కడికి పంపిస్తుంటారు, ఇక్కడి నుంచి అక్కడ పంపిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర కొంచెం ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీకు. అలాగే పాస్పోర్ట్ ఆఫీసులు ఉంటాయి, వీసా ఆఫీసులు ఉంటాయి, చదువుకోవడానికి వాళ్ళు వీసా ఇప్పించి ఫారెన్ పంపిస్తూ ఉంటారు, అవి ఆఫీసులు ఉంటాయి మెయింటైన్ చేసేవి. అలాగే మనీ ట్రాన్సాక్షన్ సెంటర్స్ ఉంటాయి, మనీ ట్రాన్స్ఫర్ సెంటర్స్. ఇండియన్ కరెన్సీ ఇస్తే ఫారెన్ కరెన్సీ ట్రాన్స్ఫర్ చేయడము, ఇప్పుడు కూడా మన వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి. సో మనీ ట్రాన్స్ఫర్ సెంటర్లో కూడా ఎవరెవరు ఎన్ఆర్ఐ ఉన్నారు అనేది మీకు లిస్ట్ దొరుకుతుంది. ఇలాగా మీరు నార్మల్గా మనకున్న కండిషన్లో, మనకున్న విలేజ్ ఎన్విరాన్మెంట్లో కూడా మనం ఎన్ఆర్ఐ లిస్టు తయారు చేసుకోవచ్చు. రైట్. సో లిస్ట్ తయారు చేసుకున్నాం. జనరల్గా మన ఇన్సూరెన్స్ సెల్లింగ్లో ఎలా ఒక పాలసీ అమ్మబడుతుంది అంటే కనుక జనరల్గా 3 స్టెప్స్లో అమ్మబడుతుందంట. ఇన్సూరెన్స్ సెల్లింగ్ కాదు, ఎనీ ప్రోడక్ట్ మార్కెటింగ్లో. ఒకటి కనెక్ట్, కన్వే, కన్విన్స్. ఇది బెస్ట్ మెథడ్ అనమాట. మీరు ఒక పాలసీ ఒక పర్సన్కి అమ్మాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఆ పర్సన్తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయాలి. అంటే రిలేషన్ రాపోవడం, ట్రస్ట్ బిల్డ్ చేసుకోవాలి. అన్నోన్ పర్సన్కి ఇమీడియట్గా పాలసీలు ఎందుకు రావో తెలుసా? ఇన్సూరెన్స్ సెల్లింగ్ అనేది ట్రస్ట్ బేస్డ్, నమ్మకం మీద ఎక్కువ ఇన్సూరెన్స్ పాలసీ మనకు దొరుకుతుంది. ఆ నమ్మకం ఫస్ట్ మీటింగ్లోనే మీ మీద జరగదు. అది ఈవెన్ మీకు తెలుసున్న వ్యక్తి అయినా కూడా మీరు ఇన్సూరెన్స్ సంబంధించి కోసం వెళ్ళినప్పుడు ఫస్ట్ మీటింగ్లో అవ్వదు. ఎందుకు? మనకు 3rd మీటింగ్ 4th మీటింగ్లోనే సక్సెస్ ఎక్కువ వస్తుంది. అంటే అప్పటికి ట్రస్ట్ బిల్డ్ అయి ఉంటుంది. 3వ సారి 4వ సారి కలిసినప్పుడు మీరు ఆ మీటింగ్కి అప్పటికి మీకు స్ట్రాంగ్ రిలేషన్ బిల్డ్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కనెక్షన్ కుదిరింది కాబట్టి అప్పుడు మీకు ఛాన్స్ ఉంటుంది. ముందు అటెన్షన్ గ్రాబ్ చేయడము, ట్రస్ట్ బిల్డ్ చేయడము, ఇది ఉండాలి. ఎన్ఆర్ఐ దొరికిన తర్వాత త్రూ ఎన్ఆర్ఐ ఎవరి ద్వారా ఆ ఫ్యామిలీ రిలేషన్ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయాలి. ఆ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడానికి ట్రై చేయండి. తర్వాత కన్వే చేయడం. కన్వే అంటే ఏదొక్క ఆయన అవసరాన్ని ఐడెంటిఫై చేయండి. ఎన్ఆర్ఐ లిస్ట్లోంచి పేరు రాసే ఎన్ఆర్ఐ అని
ఆయన ఏ విషయంగా మనం మాట్లాడాలి, ఏ విషయం మాట్లాడితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇమీడియట్గా నాకు ఎల్ఐసి పాలసీ కట్టించి మీ వాడు ఎన్ఆర్ఐ ఉన్నాడంటే అక్కడ కష్టం రావడం. స్ట్రాంగ్ రిలేషన్ ఉంటే మాత్రమే వస్తుంది. ఎప్పుడు కూడా మీకోసం పాలసీ చేయాలనేది లాస్ట్ ప్రయారిటీ గుర్తుపెట్టుకోండి. నా కోసం చేసేదే ఫస్ట్ ప్రయారిటీ. ఒక పాలసీ ఎప్పుడైతే నేను నా కోసం చేస్తున్నానో అక్కడ రిబేట్ ఉండదు, అక్కడ అబ్జెక్షన్స్ కూడా ఉండవు. మరి నా కోసం నేను చేయాలంటే దానికి తగ్గ రీజన్ ఉండాలి, నాకేంటి అనేది ఉంటుంది. అందులో ఒక పాలసీ చేయమని మీరు అడిగారంటే అందులో నా బెనిఫిట్ కంటే మీ బెనిఫిట్ ఎక్కువ కస్టమర్ కనపడింది అనుకోండి, ఈయన కమిషన్ కోసం నన్ను పాలసీ అడిగాడు అనిపించింది అనుకోండి, కస్టమర్కి అది రాదు. ఒక పాలసీలో తన పిల్లల ఫ్యూచరు, కుటుంబం ఫ్యూచరు, ఈయన భవిష్యత్తు కనపడినప్పుడు మాత్రమే పాలసీ ఈజీగా సేల్ అవుతుంది. అది కనిపించేటట్టు చేయడమే మన బాధ్యత ఏజెంట్గా. అలాగే కన్విన్స్ తర్వాత ఇది కనెక్ట్ అవ్వాలి అంటే స్ట్రాంగ్ రిలేషన్ బిల్డ్ చేసుకోవాలి, తర్వాత విషయాన్ని క్లియర్గా చెప్పాలి, తర్వాత కన్విన్స్ చేయాలి. వాళ్ళకి డౌట్స్ ఉండే డౌట్ క్లియర్ చేసి ఇది మీకు ఖచ్చితంగా ఉండాల్సిందే అని మీరు చెప్పగలగాలి. ఈ మూడు కూడా ఎన్ఆర్ఐ ప్రాస్పెక్ట్స్కి మీరు చేయాలి. సో ఇందులో తర్వాత నెక్స్ట్ అసలు ఎన్ఆర్ఐలకి ఎందుకు చేస్తారు ఇన్సూరెన్స్ పాలసీ, ఇది కూడా మనకి ఐడియా ఉండాలి. ఎందుకు చేస్తారు? ఇండియా వాళ్ళ మనుషులు అక్కడే ఉన్నా కానీ వాళ్ళ హృదయం అంతా ఇక్కడే ఉంది, వాళ్ళ బంధువులు ఇక్కడే ఉన్నారు, వాళ్ళ చుట్టాలు ఇక్కడే ఉన్నారు, వాళ్ళ ఆస్తులు ఇక్కడే ఉన్నాయి, వాళ్ళ ప్రపంచం ఇక్కడే ఉంది. అందుకని మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, సొంత ఊళ్ళో ఒక చిన్న ఇల్లన్నా ఉండాలిరా అని చెప్పేది. అది మన అస్తిత్వం పోకూడదు, ఎప్పుడు కూడా తుడిచిపెట్టి పోకూడదు. నువ్వు ఎంత దూరాన్ని ఉండు కానీ నీ సొంత ఊళ్ళో ఏదో ఒకటి ఉండాలి, ఒక్కటైనా చిన్నదన్నా ఉండాలి. అందుకని చిన్న ల్యాండ్ అన్నా పెట్టుకుంటారు మన పెద్దోళ్ళు. సో ఇదే విధంగా ఎన్ఆర్ఐలు మీరు ఎక్కడున్నా కానీ ఇండియా వాళ్ళ మనసు వాళ్ళ ఆస్తులు అన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన ఏదో ఒక బెనిఫిట్, ఏదో ఒక అవసరాన్ని క్రియేట్ చేసి మీరు ఆయనకి చెప్పాలి. సో ఇది ఎప్పుడు మన మైండ్లో ఉండాలి. ఎందుకు మెయిన్గా ఇంపార్టెంట్ అంటే ఇందులో మనం మాట్లాడే స్ట్రాంగ్ పాయింట్స్ మన మైండ్లో పెట్టుకోవాల్సిన రాసుకోవాల్సిన పాయింట్లు ఏంటంటే ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా ఇండియా తిరిగి రావచ్చు. సో ఇండియాలో కూడా మీకు ఆస్తులు ఉండాలి. ఇది మీకు ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా గవర్నమెంట్ గ్యారంటీతో సింపుల్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాష్లోకి మార్చుకోగలిగే ఒక ఎసెట్ అని మన పాలసీని ఆయనకి సజెస్ట్ చేయగలగాలి, ఉత్సవ ఉమంగం చెప్పగలగాలి. సో అంటే మెయిన్ రీజన్ ఏమవుతుంది, మీరు ఎప్పటికైనా ఇండియా తిరిగి రావచ్చు అనేది ఒక స్ట్రాంగ్ రీజన్గా మనం చెప్పగలగచ్చు. ఇది ఒక పాయింట్ కూడా మనం చెప్పచ్చు కస్టమర్కి. అలాగే మీ ఫ్యామిలీ ఇండియాలోనే ఉంది, అమ్మ నాన్నలు ఇక్కడే ఉన్నారు, నువ్వు ఈరోజు అక్కడ ఫారెన్ కంట్రీ వెళ్ళగలిగావు అంటే నీ సక్సెస్లో మీ కుటుంబంలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది. మీ అమ్మా నాన్నలు ఎన్నో త్యాగాలు చేసి అన్ని చేసి నీ స్థాయికి తీసుకొచ్చారు. కానీ నువ్వు అక్కడ ఉన్నావు, వాళ్ళు ఇక్కడ, నువ్వు ఎన్ని లక్షలు సంపాదించినా ఇక్కడ ఇండియాలో మీ పేరెంట్స్ ఉండి వాళ్ళకి ఎమర్జెన్సీ వచ్చి ఇమీడియట్గా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. వాళ్ళు ఎవరు సాయం చేసేవాళ్ళు లేరు. నీకు ఎన్ని కోట్లు సంపాదిస్తే ఏం ఉపయోగం, నువ్వు సంపాదించిన డబ్బులు ఇక్కడ ఉపయోగపడలేనప్పుడు అమ్మా నాన్నలకి. సో కాబట్టి అమ్మా నాన్నలకి మనం లేకపోయినా సరిపడే వాళ్ళకంటూ కొన్ని అసెట్స్ అయ్యి క్రియేట్ చేయాలి. రెగ్యులర్ ఇన్కమ్ ఫ్లో అనేది ఏర్పాటు చేయాలి మీరు. ఎందుకంటే అమ్మా నాన్నలు ప్రతిసారి మిమ్మల్ని అడగలేకపోవచ్చు. ఇందుకోసం రెగ్యులర్గా మీరు కూడా ప్రతి నెల వేయడం కూడా బర్డెనే మీకు. అందుకని ఏం చేయొచ్చు, ఒక అసెట్ క్రియేట్ చేయండి. ఏ జీవన్ అక్షయ జీవన్ శాంతిలో పెట్టండి. వాళ్ళ పేరుని అసైన్ చేయండి, అమ్మా నాన్నల పేరున మీ పేరు మీద పెట్టుకోండి, అమ్మా నాన్నలకు అసైన్ చేయండి. అమ్మా నాన్నలు ఉన్నంత వరకు తీసుకుంటారు, తర్వాత మళ్ళీ మీ అసెట్ మీ పేరు మీద వచ్చేస్తుంది. అమెరికాలో, ఇక్కడ యుఎస్లో, యూకేలో కొన్ని కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు ఎన్ఆర్ఐలు. ఇండియాలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక అసెట్ ఇమ్మని చెప్పొచ్చు మనము. అలాగే పిల్లల ఫ్యూచర్, భవిష్యత్తులో పిల్లలకి ఫ్యూచర్ ఇండియాలోనే సెటిల్ అవ్వచ్చు. మీరు అక్కడ ఉన్నారు కానీ మేబీ మీ పిల్లలు ఇక్కడికి వచ్చేసిన రావచ్చు. అలాంటప్పుడు మీకు ఇండియాలో అసెట్స్ ఉండాలి, అప్పుడే మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీరు ఫారెన్లో మీ లైఫ్ సెక్యూరిటీ కాదు, పొరపాటున ఇండియా రావాల్సి వస్తే ఇక్కడ కూడా మీ ఫ్యూచర్కి ఎట్లాంటి డోకా ఉండకూడదు. అక్కడ ఎన్ని అసెట్ క్రియేట్ చేస్తున్నారో ఇక్కడ అన్ని అసెట్స్ ఉండాలి అనేది కూడా పెట్టుకోండి. ఇంకోటి, మీ రిటైర్మెంట్ తర్వాత అన్నా కూడా మీరు ఇండియాలో సెటిల్ అవ్వచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది, చాలా మంది అంటే రిటైర్మెంట్ తర్వాత సొంత మా ఊరికి పోతారా ప్రశాంతంగా,
ఊరికి పోయి పొలం చేసుకుంటే హ్యాపీగా ఉంటాం ఉన్న రోజులు అనేది మన పెద్దోళ్ళు మన మాటలు ఎక్కువ వింటూ ఉంటాం. ఎన్ఆర్ఐల మనసులో కూడా ఇది ఉంటుంది. సరే ఇప్పుడు మీరు సంపాదిస్తున్నారు బాగానే కరెక్ట్, కానీ మీరు రిటైర్మెంట్ తర్వాత నేను ఇండియాలో సెటిల్ అవ్వాలని అనిపించినప్పుడు ఇండియాలో కూడా కొన్ని అసెట్స్ ఉంటూ అవసరం సార్. చెప్దాం, మనకు నచ్చినట్టు చెప్దాం, వాళ్ళకి అర్థమైంది అర్థమవుతుంది, కానీ చెప్పడం మాత్రం మొదలు పెట్టండి ఏదోలాగా మీకు వచ్చినట్టు. అలాగే ఒక ఎన్ఆర్ఐకి మనము ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ విషయాలు మాట్లాడడానికి వెళ్ళే ముందు కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి ఇప్పుడు కూడా. ఎందుకంటే మన ప్లాన్ ప్రజెంటేషన్ సక్సెస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే 80% ప్రిపరేషన్ మీద ఉంటుంది. ఎంత బాగా మీరు ప్రిపేర్ అయ్యారో ఆయన కలవడానికి ముందు అంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీకు మాట్లాడే వర్డ్స్లో. ఎప్పుడు కూడా వెల్ ప్రిపేర్డ్ ప్రజెంటేషన్ ఉండాలి మన దగ్గర పెద్ద పాలసీలు డీల్ చేసేటప్పుడు. హెచ్ఎన్ఏ కస్టమర్లకు కానీ ఎన్ఆర్ఐలకు కానీ మీరు ప్లాన్ చెప్పేటప్పుడు వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళి ఏదో 5 లక్షల పాలసీ 2 లక్షల పాలసీ నోటుకు వచ్చింది ఏదో చెప్పి సగం సగం చెప్పి ఏదోలో తెచ్చుకునేటట్టు కూడా ఉండదు. ప్రాపర్ ప్లానింగ్ ప్రకారం వెళ్ళి ఈ ప్లాన్ ఇంత ప్రీమియంకి చెప్పాలి, ఆయన ఎందుకు అని అడిగితే దాని రీజన్ నేను చెప్పాలి, ఈ ఇంత పాలసీ నీకు అవసరం దీనికి ఉపయోగపడుతుందని చెప్పాలి. ఇది వద్దు అంటే ఇంకోటి కూడా ఆల్టర్నేటివ్ కూడా చేసుకోవాలి. ఇవన్నీ ముందే ప్లాన్ చేసుకోవాలి. సో మరి ఏం విషయాలు సేకరించాలి జనరల్ ఒక ఎన్ఆర్ఐకి సంబంధించి? ఒక పర్సన్ ఉన్నాడు అని ఐడెంటిఫై చేసిన తర్వాత ఆయన ఆలోచనలు ఏముండొచ్చు, ఆయన ఆశలు కోరికలు ఏముండొచ్చు ముందు ప్లాన్ చేయండి. ఇండియాలో ఉంటాడా, అక్కడే సెటిల్ అవుతాడా, అక్కడే సెటిల్ అవ్వాలితే ఏం మాట్లాడాలి, ఇండియా వచ్చేస్తాడంటే ఆయనతో ఏం మాట్లాడాలి. అలాగే ఆయన ఇన్కమ్, ఎందుకంటే మనం ఎంత పాలసీ చెప్పాలో తెలియాలంటే ఆయన ఇన్కమ్ స్థాయి తెలియాలి మనకి. ఆ పర్సన్ వర్త్ మనం కౌంట్ చేయాలి. ఎందుకు, ఆయన శాలరీ తెలిసింది అనుకోండి, సంవత్సరానికి ఎంత సంపాదిస్తాడో తెలుస్తుంది. సంవత్సరానికి ఎంత సంపాదిస్తాడో తెలిస్తే తన హ్యూమన్ లైఫ్ వాల్యూ ఎంతో క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. రేపు పొద్దున ఆయన అడిగినా కూడా హెచ్ఎల్వి ఫార్ములా క్యాలిక్యులేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు ఇన్ని కోట్ల పాలసీ ఉండాల్సిందే, మీ వర్త్ ఇంత చెప్పగలుగుతాం. సో ఇన్కమ్ కూడా తెలియాలి. ఇండియాలో ఆయనకున్న ఆస్తులు కూడా చూసుకోండి, దాన్ని సజెస్ట్ చేయండి దాన్ని ఈక్వల్గా. అలాగే ఆయన గోల్స్ ఏంటి, ఏ అవసరాలు ఉన్నాయి మాట్లాడండి. ఇప్పుడున్న ఆలోచనలు ఏంటి, ఇతర ఇన్వెస్ట్మెంట్స్ కూడా తెలిస్తే కనుక అది కూడా ఐడెంటిఫై చేయండి. మ్యూచువల్ ఫండ్లో పెడతాడా, ఇలాంటివి పెడతామన్నాడా, అది కూడా అంటే కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. ముఖ్యంగా ఆయన అవసరాలు, ఇన్కమ్, ఇక్కడ ఉంటాడా అక్కడ సెటిల్ అవుతాడా, ఈ 3 విషయాల పట్ల ఒక క్లారిటీ తెచ్చుకొని మీరు ప్లాన్ డిజైన్ చేయండి. ప్రతి పర్సన్కి ఇండివిజువల్గా ప్లాన్ డిజైన్ చేయాలి. మీరు సింగిల్ పేజ్ ప్రెజెంటేషన్ తయారు చేసుకోవాలి. 6 పేజీలు 7 పేజీలు పంపిస్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. సింగిల్ పేజ్ ప్రెజెంటేషన్ కూడా పంపగలగాలి. ఇక్కడ చూడండి, సూటబుల్ ప్లాన్, మన సేవింగ్ ప్లాన్ ఇద్దామా, పెన్షన్ ప్లాన్ ఇస్తే బెస్టా, చిల్డ్రన్ ప్లాన్ చెప్పాలా, లేదా ఫ్యామిలీ ప్రొటెక్షన్ టర్మ్ ప్లాన్స్ లాంటివి చెప్పాలా, ఇవన్నీ ముందే ప్లాన్ చేసుకోవాలి మనం. ఫౌండేషన్ చార్ట్స్, లాంగ్ టర్మ్ ప్లానింగ్ స్లైడ్స్, అలాగే ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ అలాంటివి కూడా మనం ఆన్లైన్ ప్రెజెంటేషన్ కూడా పంపేటట్టు ఉండాలి. ఆయన ఏమంటాడు, సరే ఏమన్నా ఉంటే నాకు మెయిల్ చేయండి నేను చూస్తానంటాడు. సో ఆ మెయిల్ చేయడానికి కూడా మీరు కొన్ని ఐటమ్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. రైట్. అలాగే ఇక్కడ కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ కొన్ని లైన్స్ అనేవి ఇక్కడ ఉండి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు నేను గ్రూప్లో పెడతాను. ఎస్, కొన్ని మన ప్రెజెంటేషన్ టైంలో కొన్ని లైన్స్ చెప్పాల్సి ఉంటుంది. వర్డ్స్, ఎఫెక్టివ్ వర్డ్స్. ఎన్ఆర్ఐస్తో మాట్లాడేటప్పుడు ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయి ఇవి. ఫారెన్ జాబ్ టెంపరీ కావచ్చు, ఫ్యూచర్లో చేంజెస్ రావచ్చు. సో ఇండియాలో కూడా అసెట్స్ పెట్టుకోండి. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఎప్పుడు కూడా మనం పుట్టిన ఊరే మన సొంతం. ఎక్కడున్నా టెంపరీయే. ఇండియాలో ఉంటే పర్వాలేదు, వేరే కంట్రీ వెళ్తే అది చాలా రిస్కీ. ప్రతి చోట ఉంది కదా, గో బ్యాక్, ఇండియన్స్ గో బ్యాక్. అమెరికాలో నడుస్తుంది, మా జాబులు మాకే, మా నీళ్లు మాకే, ఇలా అంటే కదా, ఇది నాది అనే ఫీలింగ్ ఉంటుంది. ప్రతి దేశానికి ఉంటుంది అది. నా జాబ్ నాకే, మా దేశం నాది, ఇలా ఉంటుంది ఈ ఫీలింగ్. అది తరతరాలుగా పోదు అది. సో కాబట్టి మనం ఏ దేశంలో ఉన్నా కూడా ఇది నా దేశం, ఇక్కడ నేను సెటిల్ అవుతాను అనుకోవడానికి లేదు. ఏమన్నా జరగచ్చు. కట్టుబట్టలతో నీ దేశానికి రావాల్సిన అవసరం రావచ్చు, ఆస్తులు వదిలేసుకొని. చూడండి, ఇప్పుడు మనకి బంగ్లాదేశ్ వాళ్ళు ఎలా వెళ్ళిపోయారు, కలకత్తా ఏరియా, పశ్చిమ బెంగాల్ ఏరియా నుంచి. వాళ్ళు పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్స్, ఆస్తులు, షాపులు ఇవన్నీ వదులుకొని పోయారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళది బంగ్లాదేశ్ వాళ్ళది, ఇండియా సొంతం కాదు. అలాగే నువ్వు ఉంటున్న దేశం కూడా నీకు పర్మనెంట్ కాకపోవచ్చు. ఉండని ఇక్కడ ఆస్తులు.
ఇండియాలో ఎప్పుడు ఫైనాన్షియల్ బేస్ ఉండాలి, మన దేశం మనకు స్ట్రాంగ్ సపోర్ట్ ఇండియాలో ఉండాలి అనేది కూడా పెట్టండి. పేరెంట్స్ రిలేటివ్స్ కోసం ప్లానింగ్ అవసరం. మీరు ఇండియాలో ఉన్నా కూడా మీకు డిపెండెంట్ ఫ్యామిలీ ఉంటుంది ఇండియాలో, వాళ్ళ కోసం చేయండి. సో ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నవే. ఎమర్జెన్సీ టైంలో ఇండియాలో బ్యాకప్ అవుట్ అవసరం మీకు. ఈ పాలసీ పెట్టుకోండి, ₹1,00,00,000 పెట్టుకోండి మీరు పాలసీ. ఉమాంగ్ చేసుకోండి. మీకు లైఫ్ టైం మంత్లీ ₹1,00,000 మీకు ఇండియా ఇన్కమ్ ఉంటుంది మీకు. మీరు ఎప్పుడు ఇండియా వచ్చినా కూడా నెలకు ₹1,00,000 అకౌంట్లో పడతాయి మీకు. మీ తల్లిదండ్రులు ఉపయోగించుకుంటారు. వాళ్ళ అనంతరం మీకే వచ్చేస్తుంది అమౌంట్, అంత మెచ్యూరిటీ అమౌంట్ మీరే తీసుకుంటారు, ట్యాక్స్ ఫ్రీ అమౌంట్. సో ఇవి మనం మాట్లాడొచ్చు. అయితే వీళ్ళతో మాట్లాడేటప్పుడు, ఎన్ఆర్ఐలతో మాట్లాడేటప్పుడు మనకు మెయిన్గా ఇంపార్టెంట్గా కొన్ని అబ్జెక్షన్స్ వస్తాయి. వాటిని కూడా డీల్ చేయడం మనకు ఐడియా ఉండాలి. జనరల్గా మనకి ఎక్కువగా రూపాయి విలువ ఇప్పుడు పడిపోతుంది కదా, డిప్రిషియేషన్లో ఉంది. మరి నేను డాలర్లో పెట్టుబడి పెడతాను, అది రూపాయల్లో మారేసరికి నాకు నష్టం అవుతుంది కదా. ఈ అబ్జెక్షన్ మనకు మెయిన్గా ఎక్కువ వినిపిస్తుంది. సో నిజానికి ఏంటంటే ఇప్పుడు డాలర్ విలువ పెరిగింది, రూపాయి విలువ పెరిగింది అంటే డాలర్ విలువ కంటే రూపాయి విలువ పోల్చుకుంటే పడిపోయింది అనేటప్పుడు ఏమవుతుంది, $1కి ఎక్కువ రూపాయలు వస్తాయి. డాలర్ ₹50 ఉన్నప్పుడు ఎన్ని వస్తున్నాయో, ఇప్పుడు డాలర్ విలువ ₹100 ఉన్నప్పుడు దానికి డబుల్ అమౌంట్స్ వస్తాయి మనకి. సో కాబట్టి ఇప్పుడు తక్కువ ఉంది కాబట్టి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్కి రైట్ టైం ఇది. తక్కువ డబ్బులతోనే ఎక్కువ రూపాయలు వస్తాయి, ఇండియన్ రూపాయలకు సంబంధించిన పాలసీ వస్తుంది. కానీ ఫ్యూచర్లో మనకి ఇండియన్ ఎకానమీ అనేది వరల్డ్లోనే థర్డ్ లార్జెస్ట్ అయిపోతుంది. సో కాబట్టి మన ఇండియా ఎకనామిక్గా గ్రో అవుతున్నప్పుడు డాలర్ విలువ తగ్గుతుంది కూడా ఫ్యూచర్లో. ఎక్స్పర్ట్ చెప్తున్నారు నెక్స్ట్ కమింగ్ 5 years 10 yearsలో చాలా చేంజెస్ వస్తాయి. డాలర్ వాల్యూ తగ్గించడానికి చూస్తున్నారు. వరల్డ్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా కొన్ని దేశాల గ్రూపులుగా డివైడ్ అయ్యి వాళ్ళ కరెన్సీలోనే వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఉండాలి, ఇలా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు అయినా కూడా ఫ్యూచర్లో కావచ్చు. ఒకవేళ కాకపోయినా కూడా ఇండియాలో ఉన్నారు కదా, ఇండియాలోనే ఆస్తులు పెట్టుకుంటారు ఆ డబ్బులు. ఇంకోటి ఏంటంటే మన ఇన్సూరెన్స్ పాలసీలో పెట్టడం వల్ల 6 to 7% రిటర్న్ వస్తుంది ఇన్వెస్ట్మెంట్ మీద. అదే ఫారెన్లో వడ్డీలు చాలా, మన స్ట్రాంగ్ కంట్రీస్లో వడ్డీ రేట్లు చాలా తక్కువ ఉంటాయి, 2% 3% మాత్రమే ఉంటాయి. జపాన్లో 1% 2% అలా ఉంది, అమెరికాలో తక్కువే, మన ఇండియాలోనే ఎక్కువ. అంటే మన వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళే దేశాలతో పోల్చుకుంటే ఎక్కువ ఏ దేశాలు వెళ్తారు, ఇక్కడ మన ఈస్ట్ ఉన్నాయి కదా, మన యుద్ధం జరుగుతుంది కదా, ఆ కంట్రీలో లేబర్ క్లాస్ వర్క్ వెళ్తారు ఎక్కువ, డ్రైవర్స్ ఇతర వర్క్లు చేసుకునే వాళ్ళు. అలాగే యూఎస్ UK ఇలాంటి వాటిలో వైట్ కాలర్ జాబ్ వాళ్ళు ఉంటారు, అంటే ఎంప్లాయీస్కి వెళ్ళేవాళ్ళు, సాఫ్ట్వేర్ ఇలాంటి వాళ్ళు, డాక్టర్స్ ఇలాంటి వాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే కరెన్సీ అనేది ఇప్పుడు పెట్టుకోవడం రైట్ టైం ఇన్వెస్ట్మెంట్కి అని కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, మనం ఇండియాలో పెట్టుకోవడం వల్ల ఎక్కువ వడ్డీ వస్తుంది మీకు అక్కడ కంటే కూడా అనేది మనం ఇక్కడ చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, మీకు స్క్రీన్ మీద ఇది పెట్టడం జరిగింది, స్క్రీన్ షాట్ తీసుకోండి. సార్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తగ్గుతున్న మాట నిజమే, కానీ విదేశాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే డబ్బు అక్కడ ఇన్వెస్ట్ చేయడం కంటే వచ్చే వడ్డీ 2% 3% మాత్రమే. అదే ఇండియాలోని ఇన్సూరెన్స్ ప్లాన్స్లో చూసుకుంటే కనుక ఏ సింగిల్ ప్రీమియం ఎండోమెంట్లోనే పెట్టినా కూడా 6 to 7% వర్కౌట్ అవుతుంది మీకు, ఫిక్స్డ్ డిపాజిట్ అనుకుంటే, లాంగ్ టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్. సో ఇవి కూడా ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ ఉంటాయి కొన్ని, ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు వాళ్ళకి. అలాగే నాకు అమెరికాలో తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ వస్తుంది, మరి ఇండియాలో ఎందుకు తీసుకోవాలి? నిజమే సార్, అక్కడ తక్కువకు రావచ్చు, ఓకే. ఇప్పుడు మీకు టర్మ్ ప్లాన్ ఉంది, నాకు తక్కువ ఇన్సూరెన్స్తోనే నాకు అక్కడ వస్తుంది అన్నారు, ఎందుకంటే వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్లు అవి ఇస్తారు వాళ్ళు. కానీ మీరు బై మిస్టేక్ మళ్ళీ ఇండియాకి తిరిగి రావాల్సి వస్తే అక్కడ తీసుకున్న టర్మ్ ప్లాన్స్ అవన్నీ కూడా మీకు ఇక్కడ వర్కౌట్ కాకపోవచ్చు. కానీ మీరు ఇండియాలో తీసుకున్న టర్మ్ ప్లాన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది కదా, మీ కుటుంబానికి సేఫ్టీ ఉంటుంది. ఎందుకంటే ఏదో పని మీద ఫారెన్ వెళ్తారు, అక్కడ వర్క్ చేస్తే అక్కడ ఏమైనా అయిందనుకోండి, ఇక్కడ కుటుంబం ఇబ్బందుల్లో పడిపోతుంది. ఇక్కడున్న ఈ ఫ్యామిలీ కమిట్మెంట్స్ అన్ని జీరో అయిపోతాయి. మేబీ అక్కడ ఇన్సూరెన్స్ ఉండొచ్చు, ఏమో కొంతకాలం ఉంటుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ జీరో అవుతుంది. ఇక్కడ మళ్ళీ మీరు ఫ్రెష్గా తీసుకోవాలి, అప్పుడు మీకు ఏజ్ మారిపోతుంది, మళ్ళీ హెల్త్ ఛాలెంజెస్ కూడా రావచ్చు, చెప్పలేము. ఇప్పుడు డబ్బులు వేయడానికి అంటే బ్యాంక్స్ అలాంటి వాటిలో డబ్బులు ఉంటే చాలు, కానీ ఇన్సూరెన్స్ పాలసీకి అలా కాదు కదా. ప్రీమియంతో పాటుగా హెల్త్ ఉండాలి, ఏజ్ ఉండాలి, ఇవన్నీ చూసి అన్ని ఓకే అయితేనే ఇస్తాం మనం. సో భవిష్యత్తులో 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత ఇన్సూరెన్స్ తీసుకుంటామా అనేది మనం చెప్పలేము.
డబ్బులు ఉండొచ్చు మేబీ, లేదంటే ఎవరి దగ్గర అప్పు తెచ్చుకుంటాం డబ్బులు లేకపోతే. కానీ హెల్త్ ఎవరి దగ్గర అప్పు తెచ్చుకుంటాం, ఏజ్ ఎవరి దగ్గర అప్పు తెచ్చుకుంటాం. కాబట్టి కొన్ని అవసరం లేనప్పుడే చేసుకోవాలి, అవసరం పడినప్పుడు నాకు కావాలంటే దొరకవు. సో అలా అని చెప్పేసి అక్కడ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా మనం చెప్పగలగాలి ఎన్ఆర్ఐ వాళ్ళకి, అంటే రిస్క్ కవరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడేటప్పుడు. అలాగే క్లెయిమ్ ప్రాసెస్ చాలా కష్టం. విదేశాల్లో ఏమైనా జరిగితే ఇండియాలో నా కుటుంబానికి ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, పేపర్ వర్క్స్ ఎక్కువ. ఇదేమీ లేదు సార్, ఇప్పుడంతా ఆన్లైన్ అయిపోయింది, క్లెయిమ్స్ కూడా డిజిటల్గానే పేమెంట్ అయిపోతాయి. సో చాలా ఈజీ అయిందని మీరు ధైర్యం చెప్పండి. అలాగే మెడికల్ టెస్టుల కోసం నేను ఇండియాలో రాలేను, ఇండియా వచ్చినప్పుడే చేస్తాను, ఇలాంటివి ఉంటే కనుక ఏమీ మీకు ప్రాబ్లం లేదు సార్. ఎన్ఆర్ఐలకి మనము 35 years లోపు ఉంటే ₹1,00,00,000 కూడా విత్ వీడియో మెడికల్తో ఇచ్చేయచ్చు. వీడియో మెడికల్ అంటే 15 నిమిషాలు 20 నిమిషాలు వీడియో కాల్లో మాట్లాడితే అయిపోతుంది, ఆయన అక్కడే ఉండగా కూడా చేసేయచ్చు. సో ఇక్కడ మనకి ఇప్పుడంతా ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది సార్, చాలా ఈజీ మెథడ్స్ వచ్చినాయి. జస్ట్ మీరు వీడియో మెడికల్ ద్వారా అటెండ్ అయ్యి మీరు ఇన్ని పాలసీలు తీసుకోవచ్చు. నాన్ మెడికల్లో అయిపోయి చాలా ఈజీగా అయిపోతాయి, 15 నిమిషాలు 20 నిమిషాల్లో మెడికల్ ప్రాసెస్ అయిపోతుంది. సో మెయిల్ ఆర్డర్ బిజినెస్ గురించి మాట్లాడండి, రైట్. అలాగే ఇండియాలో వచ్చే మెచ్యూరిటీ డబ్బు నేను విదేశాలకు తీసుకెళ్తే అక్కడ ట్యాక్స్ ఎక్కువ పడుతుంది కదా, ఇది కూడా అడుగుతారు మనల్ని. మనం చెప్పాలి యాక్చువల్లీ ఇండియాలో ఈవెన్ ఇన్సూరెన్స్కి మనకి ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఉన్నాయి, ఏటీసీ అనేది ఉంది. ఏటీసీ అనేది కట్టే ప్రీమియం మీద ఉంటుంది, 1,50,000 దాకా రిబేట్ దొరుకుతుంది దాంట్లో. దాన్ని పక్కన పెడదాం. ఇక్కడ మెచ్యూరిటీ విషయం మాట్లాడుకునేటప్పుడు మనకి 1010D అనే సెక్షన్ ఉంది. 1010D సెక్షన్ ఏం చెప్తుంది, ఇండియాలో లైఫ్ ఇన్సూరెన్స్ పెట్టుబడులు పాలసీకి సంబంధించి ఈ 1010D ప్రకారం ఎనీ డెత్ క్లెయిమ్ ట్యాక్స్ ఫ్రీ. ఒక కండిషన్ ఉంది, లేదు మెచ్యూరిటీస్, అది మన కండిషన్ ఉన్నాయి కదా, మనం కట్టే ప్రీమియం తీసుకున్న సమ్మేషూడ్లో 10% దాటకుండా ఉంటే మెచ్యూరిటీ మొత్తం ట్యాక్స్ ఫ్రీ. ఒకవేళ దాటింది అనుకోండి, కట్టిన ప్రీమియం సమ్మేషూడ్ కన్నా 10% దాటిపోతే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా రిటర్న్ తీసేసుకున్న తర్వాత రిమైనింగ్ ప్రాఫిట్ మీద ట్యాక్స్ పడుతుంది. అప్పటికి 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయిపోతుంది, అప్పటికి ట్యాక్స్ రూల్స్ ఎలా ఉంటాయో తెలియదు. సో కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ గురించి మనం ఎక్కువ టెన్షన్ పడిన అవసరం లేదు, పార్టీ కూడా ధైర్యం చెప్పొచ్చు, సార్ 30 years దాకా మీకు ట్యాక్సే పడదు, ఓకేనా, ఎక్కువ ప్రీమియం పాలసీలు కట్టినా కూడా. అలాగే 5 లక్షలు దాటి ప్రీమియం కడితే అంతా ట్యాక్స్బుల్ అనేది ఒకటి ఉంటుంది మనకి. 10 లక్షల ప్రీమియం అడిగితే అమ్ము ట్యాక్స్ ఏం పడిపోతుందో, ఆయనకి ఏం చెప్పాలో ఏంటో టెన్షన్ పడతాం మనం. అవసరం లేదు, టెన్షన్ ఏం అవసరం లేదు. 10 లక్షల ప్రీమియం కట్టినా ఆయనకి ఎప్పుడు ట్యాక్స్ పడుతుంది, ఈయన కట్టిన ప్రీమియం మొత్తం అంతా ఇన్వెస్ట్మెంట్ అంతా రికవరీ అయిన తర్వాత బెనిఫిట్ రూపంలో, తర్వాత అంటే ఒక 10 years టర్మ్గా పెట్టుకుంటే ఉత్సవం లాంటి దాంట్లో 13వ సంవత్సరం నుంచి డబ్బులు రావడం మొదలు పెడితే ఈ 10 ఏళ్ళు కట్టిన ప్రీమియం సమ్మేషూడ్ కడతాడు కదా ఈక్వల్గా. సో అది మనం 10% ఇస్తాం కాబట్టి 10% చెప్పిన ఎవ్రీ ఇయర్ తీసుకున్నా కానీ ఇంకో 10 ఏళ్ల పాటు తీసుకుంటేనే కానీ ఈ ట్యాక్స్ పరిస్థితికి రాదు ఆ మెచ్యూరిటీ. ఇంకా క్లారిటీ లేదు ఇంకా ఎలా కలెక్ట్ చేస్తారని. బేసిక్గా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, బేసిక్ రూల్స్ ప్రకారం, అంటే దీని అర్థం ఏంటి, ఇక 10 తర్వాత 13 అంటే ఇది ఒక 3 తర్వాత 10 అంటే 23 years తర్వాత ట్యాక్స్ పడేది ఆయనకి. మెచ్యూరిటీ తీసుకున్న 10 ఏళ్ల తర్వాత అప్పటికి ఏం పరిస్థితులు ఉంటాయో, ట్యాక్స్లు ఉంటాయో ఉండవు, అవన్నీ మనకి అవసరం లేని కథ అంతా. చెప్పండి, అక్కడగా సరే ఇండియాలో ట్యాక్స్ లేదు, మరి ఆ డబ్బు నేను అక్కడ తీసుకుంటే అక్కడ ట్యాక్స్ లేదు. కొన్ని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ యాక్ట్ అని. ఆ యాక్ట్ ప్రకారం ఏమైంది, మన దేశము, మన ఆర్బీఐ అనేది కొన్ని దేశాలతో ఇక్కడ ట్యాక్స్ పడిన వాళ్ళకి మళ్ళీ అక్కడ ట్యాక్స్ పడితే అన్యాయం జరుగుతుంది వాళ్ళ ఇన్కమ్ మీద. అందుకని నా దేశంలో ట్యాక్స్ నేను కలెక్ట్ చేసేసుకుంటే కనుక నువ్వు కలెక్ట్ చేసుకోకూడదు. ఇలా సుమారుగా 90 దేశాల కంటే ఎక్కువ మన ఇండియా ఆల్రెడీ అగ్రిమెంట్ తీసుకుంది. మోస్ట్లీ దేశాలన్నీ కూడా అందులో ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ట్యాక్స్ ఫ్రీ వచ్చిందంటే దానికి ఆయన మళ్ళీ అక్కడ ట్యాక్స్ కట్టనవసరం అవసరం లేదు. లేదా ట్యాక్స్ ఎగ్జామ్షన్ లెటర్స్ ఇక్కడ మనం తీసుకుంటాం, ఫామ్ సబ్మిట్ చేస్తే అక్కడ ట్యాక్స్ కట్ చేయరు. లేదా అక్కడ ట్యాక్స్ పే చేసిన అమౌంట్కు వాళ్ళు ట్యాక్స్ సర్టిఫికేట్ తీసుకుంటే ఇక్కడ ట్యాక్స్ కట్ చేయము మనము. ఇలాంటివి. సో ట్యాక్స్ గురించి ఎక్కువ టెన్షన్ పడిన అవసరం లేదు, పార్టీ అడిగితేనే మాట్లాడాలి, మనం ఎక్కువ దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా కొన్ని షార్ట్ టర్మ్ సింగిల్ లైన్ అబ్జెక్షన్ లైన్స్ కూడా ఇక్కడ ఇచ్చాను. నేను ఫారెన్లోనే సెటిల్ అవుతాను, ఎక్సలెంట్ సార్, అయినా కూడా ఇండియాలో ఒక ఫైనాన్షియల్ బ్యాకప్ ఉండాలి కదా సార్, నా మాట వినండి సార్, ఈ పాలసీ ఇక్కడ పెట్టుకోండి, సింపుల్, ఒక లైన్, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఆల్రెడీ నాకు ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయన్నాడు, గ్రేట్ సార్, కానీ సార్ సేఫ్ స్టేబుల్ ఫౌండేషన్, సెంట్రల్ గవర్నమెంట్ గ్యారెంటీ ఉన్న ఇన్వెస్ట్మెంట్ కూడా మీ పోర్ట్ఫోలియో ఉండాలి సార్.
అన్ని అసెట్స్తో పాటు ఈ ఉమాంగ్ కూడా పెట్టుకోండి సార్, ఉత్సవ్ కూడా పెట్టుకోండి సార్. చెప్పండి. అలాగే ఎల్ఐసిలో రిటర్న్స్ తక్కువ సార్. ఓకే, మీ మీ మాట నేను కాదనట్లేదు సార్. కానీ సార్, ఎల్ఐసిలో వచ్చే రిటర్న్స్కి ఒక సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ దొరుకుతుంది సార్. అది దానికి స్టెబిలిటీ ఎక్కువ, సేఫ్టీ ఎక్కువ, లాంగ్ టర్మ్ ట్రస్టెడ్ సార్ ఇందులో పెట్టిన అమౌంట్స్. మనం ప్రతిదీ రిటర్న్స్ కోసమే చేయం సార్, కొన్ని ఒకసారి సేఫ్టీ కోసం కూడా చేయాల్సి వస్తుంది. అప్పుడే మన పోర్ట్ఫోలియో పర్ఫెక్ట్ ఉన్నట్టు. సో సేఫ్టీ కూడా ఉండాలి సార్ మీకు కంపల్సరీగా అని చెప్పి, ఎందుకంటే అన్నీ ఒకే చోట పెట్టొద్దంటారు. ఎప్పుడు రిటర్న్స్ 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 అనే పోకూడదు, అలాంటి వాళ్ళు ఎక్కువ దెబ్బతింటారు. సో మనకెప్పుడు రిటర్న్స్ ఉండాలి, సేఫ్టీ ఉండాలి, అన్ని బ్యాలెన్స్డ్గా ఉండాలి. అప్పుడే మనము అన్ని సిచ్యువేషన్లోనే సేవ్ అవుతాము అని చెప్పి మీరు ఈ గ్యారంటీ. ఎందుకంటే రిస్క్ అనేది రిటర్న్ ఎక్కువ వస్తుందంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ రిటర్న్ తక్కువ ఎందుకు? రిస్క్ లేదు కాబట్టి, ఇక్కడ సేఫ్టీ ఉంది కాబట్టి. కొన్ని సేఫ్టీ ప్రయారిటీ ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి మనకి, రిస్క్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉండాలి, రైట్? సో అలాగే ప్రీమియం ఎక్కువ ఉంది సార్. ఫారిన్ ఇన్కమ్తో పోల్చుకుంటే మనం తక్కువ డాలర్తోనే ఎక్కువ రూపీస్ వస్తున్నాయి సార్. మీరు సంపాదించే మీ డాలర్తో వాటితో పోల్చుకుంటే మీ కంట్రిబ్యూషన్ చాలా తక్కువ సార్. 1 lakh అంటే ఎంత సార్? మీరు మంత్లీ 2 lakhs 3 lakhs సంపాదిస్తారు. మీరు 1 lakh కడుతున్నారంటే ఈవెన్ 15 రోజుల ఇన్కమ్ సార్ ఇది. తర్వాత చూస్తానంటే ఎర్లీ ప్లానింగ్ చేసుకోండి సార్. కొన్ని విషయాలు వాయిదా వేయకూడదు, ఎందుకంటే కొన్ని అవసరం పడినప్పుడు మనం తీసుకోలేకపోవచ్చు. చెప్పండి, ఇన్సూరెన్స్లో ఇవన్నీ చూస్తారు, హెల్త్, ఏజ్ ఇవన్నీ చూస్తారు. మనకు అవసరం అనుకున్నప్పుడు దొరకపోవచ్చు. కొన్ని అవసరం లేనప్పుడే చేసుకోవాలి. మన కార్ హెడ్ లైట్ లాగా, ఎయిర్ బ్యాగ్స్ లాగా, ఎయిర్ బ్యాగ్స్ అవసరం లేకపోయినా కార్లు ఎలా పెట్టుకుంటాము, అలాగే నాకు అవసరం లేదనిపిస్తున్నా కూడా ఒక ఇన్సూరెన్స్ పాలసీ పెట్టుకోవాలి అని చెప్పండి. నాకు ప్రాపర్టీస్ ఉందంటారు సార్. ఎంత ప్రాపర్టీ ఉన్నా కానీ ఒకటి లిక్విడ్, ఎనీ టైం లిక్విడ్ రూపంలో మార్చుకునేది డిజిటల్ ప్రాపర్టీ కూడా ఉండాలి సార్. ఫిజికల్ ప్రాపర్టీస్తో పాటు డిజిటల్ ప్రాపర్టీ కూడా ఉండాలి, ఈ ప్రాపర్టీ కూడా ఉండాలి అని ఉమాంగ్ పాలసీ సజెస్ట్ చేయండి. సో నాకు టైం లేదు సార్, ఇప్పుడు అంత ఈజీ అయింది సార్, ఆన్లైన్లో కూడా చేయొచ్చు. జస్ట్ నేను మీకు మెయిల్ పెడతాను, అది మీరు కొరియర్ చేసేయండి. వీడియో మెడికల్ కంప్లీట్ చేసుకోండి, చాలా ఈజీ అయిపోతుంది సార్ అని మీరు ధైర్యం ఇచ్చి చేయొచ్చు. నేను యంగ్ ఉన్నాను, నేను చిన్న ఉండి ఇప్పుడు నాకు అంత, ఎందుకంటే చిన్న టైంలో చేసుకుంటే మీకు ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి, తక్కువ ప్రీమియం, ఎక్కువ కవరేజ్, ఎక్కువ బోనస్ రేట్లు ఇవన్నీ వస్తాయని చెప్పొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి వాటిలో పెడుతున్నా నేను అన్నాడు. సో గ్రోత్ కోసం మంచివే సార్, కానీ ఒకటి స్టేబుల్ ఫౌండేషన్ కూడా అవసరమే. ఎందుకంటే ఇవన్నీ కూడా గ్యాంబ్లింగ్ లాగా సార్. సో దాంతో పాటుగా ఒక సేఫ్టీ నెట్ కూడా మనకు అవసరం. సర్కస్లో తాడు మీద, రోప్ మీద సర్కస్ చేస్తారు చాలా మంది, తెలుసా? మనం చూస్తుంటాం వీడియోలోని వాటిలో. పెద్ద పెద్ద రోప్స్ మీద జంప్, ఇక్కడ అక్కడ తెగ దూకుతూ ఉంటారు, కర్రలు పట్టుకుని నడుస్తూ ఉంటారు. ఒక రోజు కింద నెట్ తీసేసి వాళ్ళు చేయమనండి చూద్దాం, ₹1 కోటి ఇచ్చినా చేయరు, తెలుసా? సర్కస్లో వాళ్ళ పైన చాలా హైట్లో జంప్ చేస్తూ ఉంటారు కదా, కింద సేఫ్టీ నెట్ కడతారు వాళ్ళకి, కట్టినప్పుడే చేస్తారు. ఎందుకంటే ఒక ధైర్యం ఉంటుంది వాళ్ళకి, నేను చేస్తాను, పడిపోయినా నాకేం కాదని. ఒకరోజు నెట్ మర్చిపోయారంట, కట్టమంటే చేస్తారంటే ఎవరు ముందుకు రాలేరు కూడా. సో మనము కింద సేఫ్టీ నెట్ కూడా అవసరమే. ఇవన్నీ కూడా రూప్ మీద సర్కస్ చేస్తున్నట్టు మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా. సో సేఫ్టీ నెట్ అనేది ఇన్సూరెన్స్ అవసరం అని చెప్పండి. నాకు ఇన్సూరెన్స్ అవసరం లేదనుకుంటున్నాను అన్నాడు. సార్, ఇన్సూరెన్స్ అంటే ఫ్యూచర్కి ఫైనాన్షియల్ పిల్లర్ సార్. మీకు అవసరం లేదు అనుకుంటున్నారంటే అవసరం ఉందని అర్థం సార్ అని చెప్పండి. ట్రై చేయండి. సో ఇలా కొన్ని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి మీరు ఎవరో ఒకరు ఐడెంటిఫై చేసి ఫస్ట్ ఒక కేసు డీల్ చేయండి. అది రానివ్వండి, పోనివ్వండి, ఏమన్నా అవనివ్వండి, మీరు ఒక కేసు అయితే డీల్ చేయండి, మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒక కొటేషన్ పంపించి కొటేషన్స్ తయారు చేసుకోండి. సో నేను స్క్రీన్ స్టాప్ చేస్తున్నాను. మీకు స్క్రీన్ స్టాప్ అయింది అనుకుంటున్నాను. రైట్ ఫ్రెండ్స్, 9:20 అయింది. నెక్స్ట్ సెషన్లో మనం ఏంటంటే, యాక్చువల్గా ఈరోజు సెషన్లో ఏం మాట్లాడుకున్నాము అంటే, ఎన్ఆర్ఐలు ఎక్కడెక్కడ దొరకచ్చు, ఇంకా ఆన్లైన్లో కూడా, గూగుల్లో కూడా దొరుకుతాయి మనకి వాళ్ళ మొబైల్ నెంబర్ పెట్టి అది కూడా ఎలా తీసుకోవాలో నేను నెక్స్ట్ సెషన్లో చెప్తాను. గూగుల్ నుంచి మెయిల్స్ ద్వారా, లింక్డ్ఇన్ ద్వారా, అది కూడా మనం ప్రయత్నం చేద్దాం. సో అంటే ఎక్కడ లిస్ట్ దొరుకుతుంది,
సో మనం వెళ్ళేటప్పుడు ఏమేమి ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాలి, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, ఏం అవసరాలు ఉన్నాయి, వాళ్ళ ఏజ్ ఎంత, దేని గురించి మాట్లాడాలి అనేది తెలుసుకున్నాము. అలాగే ప్లాన్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఎటువంటి లైన్స్ మనం వాడితే స్ట్రాంగ్గా ఉంటుంది అనేది మాట్లాడుకున్నాం. కొన్ని అబ్జెక్షన్స్ ఏమొస్తాయి అనేది మాట్లాడుకున్నాము. నెక్స్ట్ సెషన్లో మనం ఏం మాట్లాడుకుందాం అంటే, చాలా ఇంపార్టెంట్ సెషన్ ఉంది నెక్స్ట్ వీక్, నెక్స్ట్ సాటర్డే. ఎవరు మిస్ అవ్వకండి. అంటే రియల్గా ప్లాన్ ప్రజెంటేషన్, ఏ ప్లాన్స్ ఇవ్వాలి వాళ్ళకి, టాప్ ఒక 4-5 ప్లాన్స్ డిస్కస్ చేద్దాం. ఉమాంగ్, ఉత్సవ్, ఇంకోటి కాంబినేషన్స్ ఒక 2. ఎన్ఆర్ఐ ప్రజెంటేషన్ అనమాట. వాళ్ళకి ప్లాన్ ప్రజెంటేషన్, సింగిల్ పేజ్ ప్రజెంటేషన్ ఏమి ఉండాలి, మనం ప్రజెంటేషన్ వాళ్ళకి ఫోన్లో పంపిస్తే ఎలా పంపించాలి, ఎందుకంటే మెయిల్ పెట్టమంటారు వాళ్ళు. ఏ ప్రజెంటేషన్ మెయిల్లో పంపిస్తే బాగుంటుంది, దానికి ఏమేం ప్రజెంటేషన్, ఏం మాట్లాడతాము, ఎలా చేద్దాం అనేది కొంచెం డిస్కస్ చేద్దాం. కొన్ని ఐడియాస్ వస్తాయి మనకి. టాప్ ప్లాన్ కాంబినేషన్స్ ఒక 4-5 డిస్కస్ చేద్దాం, వాళ్ళకి ఉపయోగపడేవి ఎన్ఆర్ఐకి. రైట్ సార్. నేను ఎవరన్నా హ్యాండ్ రైజ్ చేస్తే నేను ఈరోజు అంటే టాపిక్ ఇక్కడితో క్లోజ్ చేద్దాం అనుకున్నాను నేను. ఎందుకంటే నాన్ స్టాప్గా మీరు మేబీ 2 hours దగ్గరలో ఉన్నారు. రైట్స్, క్లోజ్ చేద్దాము. ఎవరైనా డౌట్స్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. అందరినీ అన్మ్యూట్ చేయడం కంటే కూడా ట్రై చేయండి. ఇంకొకటి ఏంటంటే, ఈ డైరీలో రాయండి సార్, డైలీ రాయండి. ఏం రాయకపోతే ఈ రోజు నేనేం పని చేయలేదని రాయండి రెడ్ మార్క్తో. మీకు ఎన్ని రోజులు వృధాగా పోతున్నాయో తెలుస్తుంది, ఎక్కడ టైం వేస్ట్ అవుతుందో తెలుస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్గా డైరీలో రాయడం మెయిన్ టైం మేనేజ్మెంట్ కోసమే. ఎక్కడ ఉన్నామని తెలుస్తుంది, ఎక్కడ ఉన్నామో తెలిసినప్పుడే కదా మనం ఎక్కడ పోవాలో తెలుస్తుంది. సార్ శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ శ్రీనివాస్ గారు, అన్మ్యూట్ అవుతలేదు సార్. ఓకే సార్. ఓకే సార్. అయింది. వీడియో ఆన్ చేసుకోలేరా సార్? అది వీడియో నా సార్, అది కెమెరా పనిచేస్తలేదు సార్. సార్ చూడండి సార్, చూడండి. ఎందుకంటే మనకి మీకు కంపల్సరీ అవసరం సార్. సార్ కెమెరా పని చేయట్లేదంటే ఇమీడియట్గా మొబైల్ మార్చేయండి మీరు. లేదు సార్, తప్పకుండా సార్, తప్పకుండా సార్. ఎందుకంటే సార్ మన బిజినెస్ కి చాలా వీడియోలో మాట్లాడడం కూడా అవసరం సార్ ఇప్పుడు. లేదు సార్, తప్పకుండా సార్. సో మనం క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఇది బిజినెస్ టూల్స్ అన్ని కూడా. సార్ సార్ చెప్పండి సార్. నా డౌట్ ఏంటంటే, ఓసిఐ వాళ్ళకు మనం టర్మ్ ప్లాన్ కానీ వేరే ప్లాన్స్ కానీ ఎలా యూజ్ చేస్తా అనేది కొంచెం నాకు అడిగింది సార్. ఓసిఐ సార్ కార్డు ఉన్న వాళ్ళకి అవును సార్. ఇండియా విజిట్ మీద మనం టర్మ్ ప్లాన్ కూడా ఇస్తాం కదా సార్. అదే సార్, అదే అంటే అతనికి ఇవ్వచ్చా, ఎంతవరకు ఇవ్వచ్చు టర్మ్ ప్లాన్? మెయిల్ ఆర్డర్లో ఇవ్వం సార్, ఎంతవరకు ఇండియాకి ఇవ్వచ్చు? వచ్చినప్పుడు ఇవ్వచ్చు. వాళ్ళకి ఏమేమి అవసరం ఉంటుందని చెప్తుంది సార్ నాకు. సేమ్ సార్, మనము వాళ్ళు ఇండియా విజిట్కి వచ్చినప్పుడే ఇస్తాము. ఇండియా అంటే విజిట్ లో ఉన్నప్పుడు ఇండియన్ లో ఉన్న వాళ్ళకి, ఒక ఇండియన్ కి ఏం ప్రూఫ్స్ అడుగుతామో అవే ఉంటాయి సార్ వాళ్ళకి. ఇండియాకి వచ్చినప్పుడు మనం ఇక్కడ మన డాక్యుమెంట్ తీసుకోండి సార్, సైన్ తీసుకొని పెట్టుకుని మళ్ళీ తర్వాత పోయిన తర్వాత అవి పంపించచ్చు సార్. మెడికల్స్ అవి అటెండ్ అవ్వాలి సార్ ఆయన ఇక్కడే అటెండ్ అవ్వాలి సార్. అక్కడ ఇక్కడే మెడికల్ కంప్లీట్ చేసుకోవాలి. అక్కడ కూడా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే అక్కడ అటెండ్ అవ్వచ్చు, అక్కడ కూడా అటెండ్ అవ్వచ్చు సార్. అవి కూడా అక్కడ మెడికల్ అటెండ్ అవి అక్కడ ఆథరైజ్డ్ మెడికల్ సెంటర్స్, అంటే మనం ఎల్ఐసి ఆథరైజ్డ్ కాదు, రిజిస్టర్డ్ అయి ఉంటాయి అనుకోండి. అక్కడ మెడికల్ చేయించుకొని ఆ రిపోర్ట్స్ ఏమేమి కావాలో అక్కడ వాళ్ళు ఫార్మేట్లో ఇస్తారు. మన ఇండియన్ ఫార్మేట్లో, ఎల్ఐసి ఫార్మేట్లోనే అవసరం ఉండదు. అక్కడ ఫార్మేట్లో వాళ్ళు మెడికల్ చేసి సీల్డ్ కవర్తో మన కొరియర్ చేయించారు. అయితే ఇక్కడికి వచ్చింది సార్, మన ఇండియాకే వచ్చిండు. అతను అడిగిండు, మళ్ళీ మధ్యలో 2-3 రోజులలో వెళ్ళిపోతాడు సార్. అయితే నేను చెప్పాను, చెప్తే మరి మనం సైన్ తీసుకొని తర్వాత పోయిన తర్వాత మనం దాన్ని కంప్లీట్ చేయడానికి ఆస్కారం ఉందా? అదే సార్, అంటే ఎందుకంటే ఎన్ఆర్ఐలు అంటే వాళ్ళకి తక్కువ టైం, షార్ట్ పీరియడ్ ఉంటుంది కాబట్టి ఓసిఐ ఎఫ్ఎన్ఐ ఉన్నారు కాబట్టి మీకు నేను పెడతా సార్, ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్. మీకు నేను మాట్లాడతా సార్, కాల్ చేసి మాట్లాడతా శ్రీనివాస్ గారు. సరే సరే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. ఓపికగా విషయాలు నేర్చుకున్నందుకు. అయితే మనం ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఇది కీ. మనం ముందు నడిచేది ఇంప్లిమెంటేషనే. మనం ఎంత నేర్చుకున్నాం అనేది కాదు, ఎంత అమల్లో పెట్టామనేదే మనల్ని ముందుకు నడిపిస్తుంది. సో కాబట్టి ఇవన్నీ నేర్చుకుంటున్నాం కదా అని ఆ పని చేయడం మానేశారంటే మీకేం ఉపయోగం లేదు.
డైలీ మన ఫిజికల్ వర్క్ చేసిన తర్వాత ఇది నేర్చుకున్నా నేర్చుకోకపోయినా పెద్దగా ఇబ్బంది లేదు. అంతేగాని ఇది మన సాయంత్రం నేను క్లాస్ వింటున్నా, ట్రైనింగ్ వింటున్నా, ప్రతి సెషన్ అటెండ్ అవుతున్నా, మొబైల్లో ఏదో వచ్చినా వింటున్నా, ఏ ఆన్లైన్ సెషన్ వచ్చినా వింటున్నా, ఇవన్నీ మనకు ఉపయోగం ఉండవు ఆ పని మానేసినప్పుడు, ఫిజికల్ డైలీ మీటింగ్స్ మానేసినప్పుడు. సో మన సక్సెస్ని మనం నిలబెట్టేది ఫిజికల్ వర్క్. డైలీ 2 మీటింగ్లు 3 మీటింగ్లు మిమ్మల్ని ఫీల్డ్లో నిలబెట్టేది మీరు ఎన్ని నేర్చుకున్నారనే కాదు, ఎన్ని ప్లాన్లు చదివారనే కాదు, ఎన్ని అబ్జెక్షన్ చదివారనే కాదు, వీకెండ్ అయ్యేటప్పటికి ఎన్ని ప్రజెంటేషన్లు ఇచ్చారు అనేదే మిమ్మల్ని ఛాంపియన్గా నిలబెడుతుంది. సో అది డోకా లేకుండా చూసుకోండి. డైలీ ఇద్దరిని కలవండి. మీకు తెలిసిందే చెప్పండి, తెలిసిందే నీకు అవసరం ఉందా లేదా, నువ్వు ఏమన్నా దాస్తున్నావా లేదా, ఒక 1000-2000 దాయి ముందు, లేదా 5000-6000 దాయి. ఎన్ని డబ్బులు వచ్చినా అయిపోతానే ఉంటాయి. సడన్గా నీకు డబ్బులు అప్పటికప్పుడు కావాలంటే ఎవరు ఇస్తారు? మంచిగా సెంట్రల్ గవర్నమెంట్ మనకులాంటి వాళ్ళ కోసమే కొంచెం ఫ్యామిలీ సెక్యూరిటీ అందుకు కొంచెం పొదుపు సంబంధించి కొన్ని డబ్బులు దాచుకోమని ఒక స్కీమ్ తీసుకొచ్చింది. నువ్వు 2000 ఇస్తే వాళ్ళకు 2000 కలుపుతారు, మనకు కష్టంలో ఇస్తారు. అంతే కదా. బోనస్ అనేది సుమారుగా మనం 20 years టర్మ్ పెట్టామంటే 5000 కడితే 5000 బోనస్ వస్తుంది, 10,000 కడితే 10,000 బోనస్ వస్తుంది, ₹1,00,000 కడితే ₹1,00,000 బోనస్ వస్తుంది. సో నువ్వు 5,000 దాస్తే వాళ్ళు ఒక 5,000 వేస్తారు మన అకౌంట్లో. ఏ అవసరానికైనా ఉపయోగపడుతుంది. ముందు ఒక 5,000 పక్కన వెళ్ళితే ఎన్ని డబ్బులు వచ్చినా అలా వెళ్ళిపోతూ ఉంటాయి అని చెప్పేసి చెప్పండి. చెప్పుకుంటే వెళ్ళాలి. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ సెక్యూరిటీ అవుతుంది, మనకు కూడా మనం ముందుకెళ్తాం. రైట్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు గ్రూప్లో పోస్ట్ చేయండి. ఇంకా ఏమైనా వేరే డౌట్స్ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా మన గ్రూప్లో చాలామంది సీనియర్లు ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు, ఎండిఆర్టీ ఆల్రెడీ గతంలో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గర చాలా అమూల్యమైన ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళంతా ముందు రెడీ ఉన్నారు మీకు ఏ హెల్ప్ అయినా చేయడానికి సిద్ధంగా. సో మీరు చేయాల్సింది ఏంటంటే ప్రీమియమ్స్ తెచ్చుకోవడము, మీ ఎండిఆర్టీ ఇచ్చేవడమే. ముందు 5 లక్షలు కమిషన్ రీచ్ అయిపోవడానికి ఇమీడియట్గా ప్లాన్ చేయండి. 5 లక్షల కమిషన్కి ఎంత దూరం ఉన్నారో చూసుకోండి ఫస్ట్. ఎందుకంటే సగం దూరం వచ్చాం కాబట్టి అట్లీస్ట్ ఒక 4 లక్షలు 5 లక్షలు అట్లీస్ట్ అయితే మనకి ఈ 3 months కొంచెం లీన్ పీరియడే. ఒక 3 lakhs అయినా కూడా మన ట్రాక్లో ఉన్నట్టే. ఒక 3 lakhs అన్నా కమిషన్ వచ్చేటట్టు చూసుకోండి. 3 lakhs అంటే ఒక 10 lakhs అన్నా మనకి బిజినెస్ చేసి ఉండాలి మనం ప్రీమియం. చూడండి, దానికోసం ఎన్ఆర్ఐలు ఎక్కడున్నారు, డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్ ఎవరున్నారు మన చుట్టాల్లో, బంధువుల్లో. పెద్ద పాలసీకి ట్రై చేయండి. ఎందుకంటే 6 months అయిపోయింది. ఇక 6 monthsలో మనం మన గోల్ రీచ్ అవ్వాలంటే మనకి పెద్ద క్యాండిడేట్స్ మనకు కావాలి. 20 lakhs పాలసీ, నెలకు 1,00,000 కట్టగలిగేవాళ్ళు, నెలకు ఒక 50,000 60,000 కట్టగలిగేవాళ్ళు, వీళ్ళని మనం ఐడెంటిఫై చేయాలి. ఈ లిస్ట్లోంచి ముందు మెయిన్ ఇంపార్టెంట్ ప్రాస్పెక్ట్ని సపరేట్ చేయండి ఫస్ట్. ఓ గుంపు 500 నెత్తి మీద తీసి కూర్చోకండి, టైం వేస్ట్ మీకు. అంటే టైం వేస్ట్ కేసులతో టైం వేస్ట్ చేసుకోవద్దు. ఈ లైన్ కూడా మీరు రాసుకోండి. టైం వేస్ట్ కేసులతో టైం వేస్ట్ చేసుకోకండి. ముందు ఒక పర్సన్ చూసిన వెంటనే ఈయన మనకి కస్టమర్ అవుతాడా అవడా, ప్రాస్పెక్ట్ అవుతాడా అవడా డిసైడ్ చేయండి. డిసైడ్ చేసుకోకుండా మనం వెళ్ళిపోయినాం అనుకోండి, ఏళ్ళ నోటి దగ్గరికి మన టైం వేస్ట్ అవుతుంది. మనకి టైం చాలా అమూల్యమైంది. ఎప్పుడు కలుద్దామంటే ఏ పని మన మెయిన్ ఇంపార్టెంట్ ప్రాస్పెక్ట్స్ అందరూ అయిపోయిన తర్వాత, మీటింగ్స్ అయిపోయినాక, నెలకి 1,50,000 కట్టగలిగే వాళ్ళంతా లిస్ట్ మొత్తం అయిపోయినాక అప్పుడు 5,000 10,000 20,000 కట్టుకోగలిగే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ముందు 10 లక్షలు 20 లక్షలు ₹1,00,00,000 ఎన్ఆర్ఐలు వీళ్ళని టార్గెట్ చేయండి ఫస్ట్. డాక్టర్స్, లాయర్స్ మీరు డైరెక్ట్గా వెళ్ళకపోతే ఒక లింక్ ఏదో పట్టుకోండి, డైరెక్ట్గా వెళ్ళండి. సార్ నేను ఇన్సూరెన్స్ అడ్వైజర్, ఒక డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ రిలేషన్ చూడండి, వాళ్ళ తమ్ముడో బావ ఎవరెవరు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పోండి. సార్ నేను ఇన్సూరెన్స్ అడ్వైజర్ని, నాకు కొంచెం పెద్ద పాలసీ, మీ బావగారు డాక్టర్ కదా, మీ బావగారిని అప్రోచ్ అవుదాం అనుకుంటున్నా సార్, సో మీరు కొంచెం రెఫర్ చేయండి సార్, ఇట్లా నేను ఇలా ఏజెంట్ సార్ ఇది అంటే ఏమో హెల్ప్ చేస్తుండొచ్చు. ట్రై చేయండి. పోయేది ఏముంది, పోతే మాట, వస్తే మూట. మనకేం పోతుంది? నోటు మాటతో చేసే పని. పోతే ఇది, వస్తే ఇంత మూట వస్తుంది, మనకేమి నష్టం లేదు. ఆయన ఒకసారి నువ్వు అన్నా కూడా ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మేబీ 2-3 డాక్టర్లు పరిచయం అవ్వచ్చు. అది ఎక్కడికి పోదు. ప్రతి మీటింగ్ కూడా మనకు ఒక ఎసెట్టే. కొబ్బరికాయ అన్నాక పగలాల్సిందే. 1వ దెబ్బ పగలచ్చు, 2వ దెబ్బ పగలచ్చు, 3వ దెబ్బ పగలచ్చు, కానీ పగిలి తీరుతుంది. ఎవరైనా టెంపుల్లో కొబ్బరికాయ పగలలేదని అక్కడ వదిలేసి వచ్చిన భక్తుడు ఉన్నాడా మీకు తెలిసి? ఈవెన్ లేడీస్ కూడా కొబ్బరికాయ పగలలేదని అక్కడ వదిలేసి రారు. గాజు ఇలా తీసుకుంటారు, అలా తీసుకుంటారు, అవసరమైతే గాజులు తీసేసన్నా కొడతారు, కానీ పగలగొట్టి తీరుతారు.
అలాగే ఒక కస్టమర్కి మనం ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కంపల్సరీగా ఏదో ఒక్కసారి మన దగ్గర రావాల్సిందే. రాలేదు అంటే అర్థం ఏంటంటే మనము రెండో దెబ్బ కొట్టలేదు. ఒకరు చెప్తూ ఉంటారు ఆఫీస్కి వచ్చి, సార్ ఈ కస్టమర్ పాలసీ తీసుకోవడానికి నాకు 3 years పట్టింది సార్ అని. అంటే అక్కడ ఇండైరెక్ట్గా ఏం జరుగుతుందో తెలుసా? మనకు తెలుసు 4వ మీటింగు, 5వ మీటింగు, 6వ మీటింగు సచ్చినట్టు కస్టమర్ వచ్చి తీరుతాడు. మన బాధ, అరే ఈయన ఇంత కోసం వచ్చి తిప్పించకూడదురా మనిషి అన్నవాడు ఎవరికన్నా కానీ 5వ మీటింగ్ 6వ మీటింగ్ ఆ ఫీలింగ్ వస్తుంది. ఏంట్రా ఈయన్ని 5 సార్లు నా మంచి కోసం వచ్చిన వ్యక్తిని కాడిచీలతో పంపిస్తున్న నాకు సిగ్గుందా అసలు అని ఆయన గారికి కూర్చొని వస్తుంది 5వ సారి 6వ సారి రిజెక్ట్ చేసేటప్పుడు. కానీ మీరు 3 ఏళ్ళు టైం పట్టిందంటే దాని అర్థం ఏంటంటే మన ఏజెంట్ మిత్రుడు ఆయన 4వ మీటింగ్కి టైం 3 సంవత్సరాలు తీసుకున్నాడు అనమాట. అంటే ఫస్ట్ సారి ఒకసారి కలిశాడు, మళ్ళీ సంవత్సరం మర్చిపోయాడు, రెండో సంవత్సరంలో రెండోసారి కలిశాడు, మళ్ళీ రెండో సంవత్సరం చివరిలో మూడోసారి కలిశాడు, మూడో సంవత్సరం 4వసారి కలిశాడు. అంటే 4వ మీటింగ్ 3వ సంవత్సరంలో అయింది. అందుకని 4వ మీటింగ్లో పాలసీ వచ్చింది ఆయనకి. సో ఈ మీటింగ్స్ ఎంత త్వరగా కంప్లీట్ చేసుకోగలిగితే అంత త్వరగా వచ్చేస్తుంది మనకి. సో మీటింగ్కి మధ్య మరీ ఎక్కువ గ్యాప్ లేకుండా చూసుకోండి, అంటే ఫాలో అప్ సంబంధించి. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో మనం కలుసుకుందాము. రైట్, ఇంకేమైనా మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ ఉంటే గ్రూప్లో షేర్ చేస్తాను. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కానీ గ్రూప్లో పోస్ట్ చేయండి. ఇక్కడ చాలా సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మనకు చాలా అమూల్యమైన సలహాలు ఇస్తారు. ఏటైనా కానీ వీక్లీలో ఏ రోజు 0 కాకుండా చూసుకోండి సార్. అట్లీస్ట్ ఒక్క మీటింగ్ అయినా చేయండి. మేడ్ ఓవర్లు ఉండొద్దు మనకి, సింగిల్ రన్నా కావాలి. 20 runs ఓవర్ అవసరం లేదు, కానీ 0 మాత్రం ఉండొద్దు. మేడ్ ఓవర్ అయితే అవ్వద్దు. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. నేను క్లోజ్ చేస్తున్నాను. ఈ రికార్డింగ్ కూడా పెడతాను. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే రికార్డింగ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే చాలా మంది రికార్డింగ్ చూసుకోవచ్చులే అనుకుంటున్నారు, కానీ రికార్డింగ్ అనేది అంత మనకు మైండ్లోకి వెళ్ళదు సార్, మనం వెళ్ళలేము. ఎప్పుడు కూడా లైవ్లో క్లాస్లో కూర్చొని 2 hours 3 hours ఇబ్బంది అయినా కూడా ఇక్కడ కూర్చొని విన్నది మైండ్లో సెట్ అవుతుంది. మీరు ఆ పని చేసుకుంటా ఈ పని చేసుకుంటా బాత్రూంలో కూర్చొని లేదంటే బైక్ మీద వెళ్తా మనం విన్నది మైండ్లో ఉండదు. పూజ అంటే దేవుడి దగ్గర స్నానం కట్టుకుని మడిగట్టుకొని చేసిన పూజే విలువ ఉంటుంది దానికి. సో కొన్ని విషయాలు ప్రధానంగా డబ్బు సంపాదన విషయాల్లో మాత్రం మనము పూజ చేస్తున్నట్టే లెక్క గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా నాకు ఇన్కమ్ ఈ పని వస్తుందంటే కళ్ళకు అద్దుకోవాలి. అందుకని మన వాళ్ళు ఆయుధ పూజ చేస్తారు పనిముట్లకి. సో కొన్ని విషయాలు, ఇంపార్టెంట్ విషయాలు మైండ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్, బాగా చేయండి. డైలీ గూగుల్ జెమిని వాడండి. మీకు ఎక్కడ స్ట్రక్ అయినా మీరు ఇమీడియట్గా ఎవరినైనా సలహా అడిగే ముందు చాట్ జీపీటీని గూగుల్ జెమినీని అడగండి. అయినా కూడా మీకు దారి దొరకకపోతే అప్పుడు థర్డ్ పర్సన్ హెల్ప్ తీసుకోవాలని ఆలోచన చేయండి. కానీ డైలీ ఫాలోఅప్ మాత్రం, అప్డేట్ మాత్రం మార్నింగ్ లేచినట్టునే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఒకసారి అప్డేట్ చేయండి. మీ డైలీ ప్లాన్ చెక్ చేసుకోండి. ఎఫర్మేషన్స్ మీరు తయారు చేసుకోండి. ఆడియో టేపు 5 minutes 3 minutes to 5 minutes. మీ అఫర్మేషన్స్ మీకు ఆల్రెడీ నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. మీ ఓన్ అఫర్మేషన్స్ కూడా కావాలన్నా కూడా తయారు చేసుకోవచ్చు. మీరు అఫర్మేషన్స్ రికార్డ్ చేసుకోండి 3 to 4 minutes ఆడియో. అది డైలీ మార్నింగ్ వినండి, నైట్ పడుకునేటప్పుడు వినండి. మీ ఓన్ వాయిస్తో రికార్డ్ చేసుకోండి. మీకేమైనా హెల్ప్ అవసరమైతే నేను చేస్తాను. ఇండివిజువల్గా నాకు కాంటాక్ట్ అవ్వండి. రైట్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఆల్.